గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చే వండర్ఫుల్ సెషన్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఓకే, సో ఇంతవరకు రవీందర్ సార్ చెప్పడం జరిగింది అనమాట. ఆల్రెడీ ఏం చెప్పింది అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళ లైఫ్లు చేంజ్ అవ్వడం మాత్రం గ్యారంటీ అని చెప్పాడు. కోటీశ్వరుడు అవ్వడం మాత్రం గ్యారంటీ అని చెప్పారు అనమాట. 100% నేను కూడా మీకు భరోసా ఇస్తున్నా సార్. ఈ ప్లాన్ ఎవరైతే లాస్ట్ వరకు లాస్ట్ మూమెంట్ వరకు ఎవరైతే వింటారో 100% ఈ రోజు చూసినట్లయితే హౌస్ఫుల్ కూడా అయిపోయింది. రవీందర్ సార్ చెప్పినట్టు హౌస్ఫుల్ తర్వాత టికెట్స్ కూడా దొరకవు అనమాట. అంత అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ రోజు తహతహలా ఆడుతున్నారు. మేము కూడా అద్భుతమైన శక్తిగా మారాలి, నా లైఫ్ ను కూడా చేంజ్ చేసుకోవాలి అనే ఒక అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి 100% ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్తాను నేనైతే. ఓకే, సో మరి చూద్దాం ప్లాన్ ఏంటి, మరి మేమేంటి, మేము ఎలా ఈ బిజినెస్ లోకి వచ్చాం, వాట్ ఈస్ వాట్ అనేది టోటల్ గా మనం చూద్దాం అనమాట. ప్లీజ్ షేర్ ద ప్లాన్ సార్. నాయుడు సార్. సో ఇంకొకటి కూడా మీ అందరికీ కోట్ చేయబోతున్నా నేను. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి సార్. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బయటికి వెళ్తే ఎంత భయంగా ఉన్నాయి. ఈ రోజు జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, 100% ఫ్రీగా ఫ్రాంక్ గా మీరు వెళ్ళగలుస్తున్నారా, జాబ్ కి హ్యాపీగా మీరు వెళ్ళగలుస్తున్నారా అనేది 100% మీరు గుండె మీద చేసుకొని చెప్తే ఎవ్వరు కూడా అందరూ కూడా చెప్పొచ్చు అనమాట. మేము ఫ్రీగా అంత హ్యాపీగా అయితే మాత్రం జాబ్కి వెళ్ళట్లేదు అనేది మాత్రం 100%. మరి ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించగలమా అనేసి అంటే అది కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అనేసి అంటే మనం ఏ రోజు కూడా సెకండరీ ఇన్కమ్ కోసం ఆలోచించలేదు. నాకెందుకులే నాకు జాబ్ ఉంది, నాకెందుకులే నాకు జాబ్ ఉంది, నాకెందుకులే నాకు బిజినెస్ ఉంది, అదే ఒకే ఒక దాని మీద మనం డిపెండ్ అయిపోయామే తప్ప ఏ రోజు కూడా నాకు కూడా ఒక సెకండరీ ఇన్కమ్ కావాలి, ఇంకేజ్ ఇది పోయింది అనేసి అంటే, ఇంకేజ్ ఇందులో ప్రాబ్లం అయ్యింది అనేసి అంటే నాకు కూడా ఒక సెకండరీ ఇన్కమ్ కావాలి అనేసి మనం ఊహించలేకపోతున్నాం. ఎందుకు అనేసి అంటే అక్కడ కట్టి పడేశారు మనల్ని. మార్నింగ్ లెగిచిన నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటి అనేసి అంటే వాళ్ళు జాబ్ కోసం ఆలోచించేసరికి వాళ్ళ భార్యతో పిల్లలతో కూడా వాళ్ళు స్పెండ్ చేయలేనంత అంత ఘారంగా అందులో దిగిపోయారు అనమాట. లాస్ట్ లో 60 years అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే జస్ట్ ఆ పిఎఫ్ డబ్బులు వస్తాయి, అంతేగాని ఇంకేం రాదు సార్. బట్ రియల్లీ గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చు సేఫ్ షాప్ కంపెనీ. మన గ్రేట్ కంపెనీలోకి మీరు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఎవరైతే ఈ బిజినెస్ ప్లాన్ వినడానికి వచ్చారో 100% నేనైతే చెప్తున్నా మీలో కసి ఉంది, నేను కూడా ఏదో చెయ్యాలి, లైఫ్ లో ఏదో సాధించాలి అనే ఒక కసి మీలో ఉంది కనుకనే ఈ రోజు ఈ ప్లాన్ వినడానికి రావడం జరిగిందనమాట. మీరు ఏ కసితో వచ్చారో, ఏ పట్టుదలలో మీ ఉందో ఆ పట్టుదలని 100% మేము ఉన్నాము. మీ పట్టుదలతో పాటు మీ యొక్క డ్రీమ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం అని చెప్తాను ఈ యొక్క గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ. మరి చూద్దాం సేఫ్ షాప్ కంపెనీ ఏంటి అంటే, సేఫ్ షాప్ కంపెనీ ఇస్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఆన్లైన్ లో ఈ విధంగా జూమ్ కాల్లో మీరు ఇంటి దగ్గర ఉండే మీరు ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఈ యొక్క సేఫ్ షాప్ కంపెనీ సార్. ఈ రోజు మీరు చూడొచ్చు, ఒక అమెజాన్ చూడొచ్చు, ఒక ఫ్లిప్కార్ట్ చూడొచ్చు, ఒక స్నాప్డీల్ చూడొచ్చు. అందులో కొంటే ఎవరు ధనవంతులు అవుతున్నారు అని అంటే ఈ రోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అనేసి అంటే అమెజాన్ యొక్క అధినేత. బట్ ఈ రోజు మీరు ఎన్నోసార్లు కొనొచ్చు అమెజాన్ లో, మీరేమయ్యారు అనేసి అంటే జస్ట్ ఆ సిఓడి తీసుకునేసరికి మన టైం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ ఈ రోజు ఈ బిజినెస్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా మీరు కూడా కోటీశ్వర్లయ్యే ఒక అద్భుతమైన అవకాశమే ఈ యొక్క సేఫ్ షాప్. ఈ రోజు మన కంపెనీ దేని మీద ఆధారపడి ఉంది? ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ విభాగంలో ఉంది, హెల్త్ విభాగంలో ఉంది, ఫ్యాషన్ విభాగంలో ఉంది, టెక్నాలజీ విభాగంలో ఉంది. అంతేకాకుండా ఈ బిజినెస్ ద్వారా మీరు ఒక్కరికే భరోసా కాదు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఒక మంచి స్థాయిలో ఉండడానికి దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాం అనమాట. మీకోసం, మరి మీ కుటుంబం కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సార్. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి మై డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ కోసం ప్రతి ఒక్కరు పరిగెడుతుంటారు. బట్ ఎవరైతే సక్సెస్ తో పాటు పరిగెడతారో, సక్సెస్ లో కొన్ని వచ్చినా పరిగెడతారో వాళ్ళే అనమాట 100% సక్సెస్ అవుతారు. ఈ రోజు మీరు ఎక్కడైతే నిలబడ్డారో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఉన్నారు ఇక్కడ, ఆ బ్యాక్ సైడ్ సక్సెస్ ఉందన్నమాట. ఆ సక్సెస్ ఆ మెట్టులు మీకు ఎక్కించడానికి, ఆ మెట్టులతో పాటు మీతో పాటు ఒక్కొక్క అడుగులో మీతో పాటు మేము కూడా వచ్చి మీతో పాటు మెట్లు ఎక్కించడానికి అయితే గానీ 100% మీతో పాటు మేము ఉన్నాం. నెక్స్ట్ సార్, మరి ఇక్కడ చూడండి, పుట్టుక నుండి మరణం వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వస్తువులు మరియు సేవలు కావాలి సార్.
మరి అవి లేకుండా ఎవరైనా బ్రతకగలరా ఈ ప్రపంచంలో? ఎవ్వరు బ్రతకలేరు. మరి చెప్పండి, మనం కొంటున్నాం, మన తాతలు కొన్నారు, మన ముత్తాతలు కొన్నారు, మన తండ్రులు కొన్నారు, మన పిల్లలు కొంటారు, వాళ్ళ పిల్లలు కొంటారు, వాళ్ళ పిల్లలు కొంటారు. మీకు వచ్చింది ఏంటి? ఈ రోజు మనం శాలరీ కంటే ఇంకేమైనా ఎర్న్ చేస్తున్నామా మనం కొనడం ద్వారా? అంటే 100% చెప్పొచ్చు అనమాట, నథింగ్ వీఆర్ ఎర్నింగ్. వీఆర్ జస్ట్ ఎ కస్టమర్. ఒక కస్టమర్ గానే మిగిలిపోతున్నాం మనం. మన జీవితం ఎంతవరకు కస్టమర్ గా ఉంటాం? ఈ రోజు ఈ బిజినెస్ ద్వారా మీరు కూడా కోటీశ్వర్లే ఒక అద్భుతమైన అవకాశం వస్తుందన్నమాట, ద గ్రేట్ కంపెనీ ద్వారా. అంతేకాకుండా నిజానికి ఏంటి అంటే ఒక సామాన్యుడు తరతరాలుగా ఒక కస్టమర్ గానే మిగిలిపోతున్నాడు సార్. మరి అతను కోటీశ్వరుడే అవకాశం ఎప్పుడైనా దొరికిందా అనేసి అంటే ఎక్కడా దొరకలేదు. ఎవరు ఇవ్వలేదు కూడా. ఎవ్వరు కూడా మీకు ఇవ్వలేదు కోటీశ్వరుడే అవకాశం. ఒక షాప్కి వెళ్తే ఏం తీసుకుంటున్నారు? ఒక బిల్లు తీసుకుంటున్నారు సార్. ఒక షాప్కి వెళ్తే ఏం తీసుకుంటున్నారు? ఒక డిస్కౌంట్ తీసుకుంటున్నారు 5 or 10%. అంతకంటే ఇంకేమైనా తీసుకుంటున్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఎవ్వరు ఏమీ తీసుకోవట్లేదు. మీకు అంతా కూడా ఒకటే ఒకటి ఉందన్నమాట, ఆ బిల్లు తీసుకుంటారు, అన్నిటికన్నా మీకు కాంప్లిమెంట్ ఇస్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విజిట్ నెక్స్ట్ అగైన్ అంటారు. అంతే తప్ప ఇంకేమీ మీకు రావట్లేదు. మరి కస్టమర్ కొనుగోలు వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు అవుతున్నారు అనేసి అంటే ఇక్కడ కోటీశ్వర్లు అవుతున్న ప్రతి ఒక్కరు కూడా యజమానులు కోటీశ్వర్లు అవుతున్నారు. మరి కస్టమర్ ఎలా ఉన్నాడు? కస్టమర్ ఎలా ఉన్న కస్టమర్ అలానే ఉన్నాడు సార్. మరి ఈ రోజు కానీ మనం తెలుసుకోలేకపోయినట్లయితే 100% ఈ రోజు మనం ఎలా అయితే ఉన్నామో అదే విధంగా మనం ఉంటాం, మన ఫ్యామిలీ ఉంటది, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అలానే ఉండడం జరుగుతుంది. మరి అట్లా ఉండిపోవడం ద్వారా ఏం ప్రాబ్లం అనేసి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ద గ్రేట్ చార్ట్ వచ్చింది. ఈ రోజు మన యొక్క లైఫ్ ని కళ్ళకు అద్దుకున్నట్టు చూపిస్తుంది అనమాట ఈ చార్ట్. మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన చార్టే ఇది. బట్ అయినా సరే మనం రియలైజ్ అవ్వలేకపోతున్నాం. మరి ఏంటి ఆ చార్ట్ అనేది ఒకసారి చూడండి. 1940లో ఎవరైతే బతికున్నారో, 1940లో ఎవరైతే అతని జీవితం సాధించారో, ఆ జీవితం గడపడానికి, ఆ ఫ్యామిలీని మంచిగా నడిపించడానికి ఒక వ్యక్తి దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే చాలు సార్, ఆ వ్యక్తి చాలా హ్యాపీగా గడిచేవాడు. మరి అంతేకాదు, మరి నెక్స్ట్ 20 years అయ్యేసరికి సినారియో మారిపోయింది అక్కడ. ఒక్కసారి మీరు చూడొచ్చు, 20 years అయ్యేసరికి ఏమీ మారలేదు, ఒక్క సున్నాయే. ఆ సున్నా ఒకటి పక్కన ఇటువైపు వస్తే బాగుండు, బట్ ఒకటి పక్కన ఎటువైపు వెళ్ళింది సార్? అటువైపు వెళ్ళిపోయింది. అంటే ఒక వ్యక్తి దగ్గర 10 బదులు 100 రూపీస్ ఉంటే ఆ వ్యక్తి హ్యాపీగా గడిపేవాడు. అంటే ఆ ఫ్యామిలీ హ్యాపీగా గడపాలి అని అంటే ఆ వ్యక్తి దగ్గర 100 రూపీస్ కావాల్సి వచ్చేది. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇటువైపు 20 years అడ్వాన్స్కి వెళ్తే మరి అదే వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ వ్యక్తి చాలా హ్యాపీగా గడిచేవాడు. మరి అంతకన్నా మళ్ళీ చూసుకున్నట్లయితే 2000, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100% 2000 లో ఉన్న వ్యక్తులే. ప్రతి ఒక్కరు కూడా చూసిన వ్యక్తులే 2000. మరి 2000కి వచ్చేసరికి మనకి ఎంత కావాలి? మరి అందరికీ తెలుసు, 2000కి వచ్చేసరికి ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఆ వ్యక్తి చాలా హ్యాపీగా గడిపేవారు. మరి ఈ రోజు వచ్చిన యుగం అనమాట, కలియుగంలో ద గ్రేట్ యుగం అని చెప్పొచ్చు, 2020. మరి 2020కి వచ్చేసరికి ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉంటే సరిపోతుందా అనేసి అంటే సరిపోయే ప్రసక్తే లేదు. మరి ఎందుకు సరిపోవట్లేదు అనేసి అంటే ఈ రోజు ఒక ఇంటి కిరాయే సార్ మోర్ దాన్ ఎంత అవుతుంది మీకు తెలుసు? 8,000 9,000 కిరాయికే పోతుంది. అలాంటి టైంలో ఒక వ్యక్తి దగ్గర ఎంత ఉండాలి అనేసి అంటే 2020లో ఎవరి దగ్గర అయితే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా గడుపుతున్నారు. మరి అంతేకాకుండా ఈ రోజు ఒకటి క్వశ్చన్ వేసుకోండి, మీరు ఈ రోజు 1 lakh సంపాదిస్తున్నారా లేదా? నో ప్రాబ్లం సార్. ఈ రోజు మీరు సంపాదించకపోయినా నో ప్రాబ్లం. బట్ అదే స్థితి, అదే పరిస్థితి మీ పిల్లలకి ఇవ్వద్దు అని చెప్తున్నాం అనమాట. మరి ఈ రోజు 2020లో 1 lakh మనం సంపాదించకపోయినా నో ప్రాబ్లం. బట్ 2040కి వచ్చేసరికి ఇక్కడ డిజిట్ కనబడుతుంది అనమాట. ఆ ఫ్యామిలీ హ్యాపీగా గడపాలి అని అంటే మీకు ఎంత కావాలి సార్? 10 లక్షలు కావాలి సార్. అది మనం చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, ఎవరెవరో చెప్పింది కాదు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు అనమాట ఇవి. ఓకే, మీ ప్లానింగ్ కమిషన్ ఇస్తున్న లెక్కలు. మరి ఒక వ్యక్తి దగ్గర 2040కి వచ్చేసరికి మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా అయితే గానీ, మీరు చేస్తున్న జాబ్ ద్వారా అయితే గానీ సంపాదించే కెపాసిటీ మన దగ్గర ఉంటుందా అనేసి అంటే కొందరి దగ్గర ఉండొచ్చు, కొందరి దగ్గర ఉండకపోవచ్చు. మరి 100% చెప్తున్నాము, ఈ బిజినెస్ లో మీరు 20 సంవత్సరాలు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ బిజినెస్ లో జస్ట్ ఒక 3 to 4 years కానీ ఈ బిజినెస్ నాది అని చేస్తే 100% మీరు కూడా
పర్ మంత్ కి 10 లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన శక్తిగా మీరు మారడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, మీ వల్ల ధనవంతులైన వాళ్ళు ఎవరు? కార్పొరేట్ సెక్టర్స్. ఈ రోజు కార్పొరేట్ మాయాజాలం అంటాం, కార్పొరేట్ ఇదంటాం, ఒక కార్పొరేట్ అదంటాం. బట్ రియల్లీ చెప్పండి, కార్పొరేటర్స్ కార్పొరేట్ గా తయారు చేసింది ఎవరు? ఈ రోజు మీరు కాదా? ఈ రోజు నేను కాదా? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళం కాదా? కార్పొరేటర్స్ ని తయారు చేసింది ఈ రోజు మీరు, మేమే సార్. బట్ వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే కోకోకోలా ఉంది, ఒక పెప్సీ ఉంది, ఒక నెస్ట్లీ ఉంది, ఒక యూనివర్సల్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇట్లాంటి కార్పొరేట్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అనేసి అంటే వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. బట్ మనం ఏమయ్యాం సార్? మనం ఒక కస్టమర్ గానే మిగిలిపోతున్నాం. మరి కస్టమర్ గా కాకుండా మీ శక్తి తెలుసుకోండి. మీకు 100% శక్తి ఉంది. ఈ శక్తిని తెలుసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వినియోగదారుడిగా మారిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. మీలో మీరుగా ఒక అగం ఏదైతే ఉందో మీలో మీరుగా ఆలోచించండి. మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ యజమానులు ఎలా ఉన్నారు అనేసి అంటే వాళ్ళు మంచిగా డబ్బు పట్టుకొని ఇంటికి వెళ్తున్నారు, బ్యాంక్ యొక్క అకౌంట్స్ నింపుతున్నారు. బట్ ఈ రోజు మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం అనేసి అంటే ఒక జాబ్ లో బాస్ ఏదైతే చెప్తే ఆ మాట వింటూనే ఉన్నాం. అట్లా కాకుండా ఈ రోజు మీకు కూడా ఒక అవకాశం వస్తుంది. అవకాశం ఏంటి అని చూద్దాం అనమాట. నెక్స్ట్ సార్, తన శక్తి తెలియని వినియోగదారుడు ఏమవుతున్నారు అని అంటే ఒక కస్టమర్ గానే మిగిలిపోతున్నారు. విజేతలు ఎవరు అని అంటే ఒక కంపెనీగా ఉంటున్నారు సార్. నెక్స్ట్ సార్, మరి ఇదే విధంగా ఎన్ని సంవత్సరాలు ఉంటాం? జీవితాంతం ఇలానే ఉందామా? మనం తీసుకున్న వస్తువుల ద్వారా కూడా మనకు కూడా ఇన్కమ్ వచ్చే ఒక అద్భుతమైన అవకాశాల కోసం వెతుకుదామా? ఇంకా ఇలానే ఉండిపోదామా? వెతుకుదామా అని అంటే ఇప్పుడు చెప్తుంది అనమాట మన కంపెనీ. ఇప్పుడు మీ వంతు వచ్చింది. జాగో గ్రాహక్ జాగో, జాగో గ్రాహక్ జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో అని చెప్తుంది అనమాట. ఇప్పటికీ కూడా నిద్ర లేవలేదు అనేసి అంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సార్. ఇదైతే 100% ఒక వ్యక్తి దగ్గర ఉన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మాట అలా ఉంచేయండి. ఇల్లు గడవడమే కష్టమైన రోజులు ఇవి. ఈ రోజు కరోనాలో పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఇంజనీర్స్, పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులు, లెక్చరర్స్, వీళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. మరి వాళ్ళ డ్రీమ్స్ కోసం మాట్లాడుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి సార్. ఒక వ్యక్తికి టైం ఫ్రీడమ్ కావాలి, ఒక వ్యక్తికి కారు కావాలి, ఒక వ్యక్తికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కావాలి, ఒక వ్యక్తికి డబ్బు కావాలి ఎక్కువ, ఒక వ్యక్తికి ఇల్లు కావాలి, ఒక వ్యక్తికి బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ కావాలి, ఒక వ్యక్తికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఒక వ్యక్తికి ఫారెన్ ట్రిప్స్ ఉండాలి. మరి ఇక్కడ ఉన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా 100% ఉండవలసిన డ్రీమ్సా కాదా? ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసిన డ్రీమ్సే. మరి ఈ డ్రీమ్స్ లో మరి మీకున్నాయో లేవో చెక్ చేసుకోండి సార్. మరి మీకున్నాయి అని అంటే 100% ఎన్ని సంవత్సరాలు మీరు అచీవ్ అవ్వగలరని చెక్ చేసుకోండి. మనం సంపాదిస్తున్న సంపాదనతో ఈ డ్రీమ్స్ ని మీరు ఎన్ని సంవత్సరాల్లో అచీవ్ అవ్వగలరు అనేసి అంటే 100% చెప్పొచ్చు. ఈవెన్ డ్రీమ్స్ ని ఆలోచించి ఆలోచించి ఆలోచించకే మన యొక్క సర్వీస్ అనేది అయిపోవచ్చు. బట్ ఈ బిజినెస్ లో మీరు ఒక జస్ట్ 3 to 4 years సార్, ఎక్కువ కాదు. ఒక 60 సంవత్సరాలు వర్క్ చేసిన ప్రైవేట్ ఎంప్లాయ్ 61వ సంవత్సరంలో పిఎఫ్ తప్ప ఏమీ రావట్లేదు. బట్ ఈ రోజు ఈ బిజినెస్ లో మీరు చేస్తున్న జాబ్ అయితే గానీ, మీరు చేస్తున్న బిజినెస్ అయితే గానీ మీరు చేసుకుంటూ ఈ బిజినెస్ కి రోజుకు 1 గంట గానీ 2 గంటలు గానీ టైం ఇచ్చారంటే చాలు. విత్ ఇన్ 4 years లో 100% మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తుంది అనమాట మన యొక్క గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ. మరి ఈ సేఫ్ షాప్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటి ఏదో నిన్న మొన్న పెట్టిన గల్లీ కంపెనీయా? అస్సలే కాదు. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని చూద్దాం. మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఈ రోజు 2001 లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 20 years గా రన్ అవుతున్న ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ద గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ISO సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ అనేది మన కంపెనీకి ఉండడం జరిగింది. అంతేకాకుండా 1956 కంపెనీ యాక్ట్స్ ప్రకారం రిజిస్టర్డ్ అయిన కంపెనీ మన కంపెనీ. అంతేకాకుండా 9th September 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం అనుగుణంగా నడుచుకుంటున్న కంపెనీ మన సేఫ్ షాప్ కంపెనీ. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫార్మ్ 16 కంపెనీ, ఈ విధంగా ట్యాక్స్ పేడ్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్స్ ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అనేసి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పొచ్చు. మరి ఏ విధంగా మనం ఇన్కమ్ తీసుకుంటాం, ఏ విధంగా మరి ఈ బిజినెస్ లో ముందుకు రావచ్చు అనేది ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మంచిగా మీరు డబ్బు ఇచ్చే ప్లాన్ సార్ ఇది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ అంటే చాలా ఇష్టం అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పర్సు నింపాలి అనేది చాలా ఇష్టమే, అవునా కదా సార్? ఇన్కమ్ లేనిది ఏమీ లేదు.
మరి ఈ రోజు ఆ ఇన్కమ్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఈ రోజు చెప్పడానికి మనం ఉందాం. సో ఈ రోజు మన కంపెనీ ఏం చేసింది అంటే బ్రహ్మాండమైన బ్రాండెడ్ కంపెనీస్ తో మన యొక్క సేఫ్ షాప్ కంపెనీ కొద్దిగా ఏం చేసింది అంటే టైఅప్ అవడం జరిగింది సార్. కొన్ని ప్రొడక్ట్స్ సేఫ్ షాప్ కొన్ని ప్రొడక్ట్స్ కంపెనీని కలిపి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ తో టైఅప్ అయింది. ద గ్రేట్ బ్రాండెడ్ కంపెనీ ఈ రోజు రైమండ్స్ కావచ్చు, ద గ్రేట్ గురూజీ అని చెప్పొచ్చు అనమాట, విశ్వ గురూజీ అని చెప్పొచ్చు, మిస్టర్ రవిశంకర్ గురూజీ. అట్లాంటి వ్యక్తి మన కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరిగింది. అంతేకాకుండా స్టీవెన్ లైఫ్ స్టైల్, అంతేకాకుండా మియాకాసా, అంతేకాకుండా జినో లైఫ్ స్టైల్, అంతేకాకుండా బ్రూస్విక్, ఇట్లాంటి అద్భుతమైన కంపెనీస్ తో మన సేఫ్ షాప్ కంపెనీ టైఅప్ అయ్యి బ్రహ్మాండమైన ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది సార్. ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది కొద్దిగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఊర్జాస్ అంటే ఏంటి సార్? ఉత్తేజం ఇచ్చేది, మనల్ని నిద్ర లేపేది. అంతేకాకుండా ఈ రోజు ఈ యొక్క ప్రొడక్ట్ అత్యంత ఈ రోజు మూలికలతో తయారైన హెర్బల్ ప్రొడక్ట్ సార్. ఇందులో ఎటువంటి కెమికల్ మిక్స్ చేయని ప్రొడక్ట్, ఎట్లాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా హెర్బల్ ప్రొడక్ట్ గా తయారైంది అనమాట. ఇందులో తులసి ఉంది, లవంగా ఉంది, ఇట్లాంటి ప్రొడక్ట్స్ తో కలిపి తయారు చేసింది అనమాట. మార్నింగ్ జస్ట్ మీరు ఒక 10 డ్రాప్స్ మార్నింగ్ 10 డ్రాప్స్ వేడి నీటిలో కలుపుకొని తాగితే చాలు 100% మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది, లాక్డౌన్ గీక్డౌన్ ఏం లేదు, మీ పని మీరు పడండి అని చెప్తుంది. అంటే ఆలోచించండి, మన భద్రత ఎవరిది సార్? మనదే. ఈ రోజు ఇట్లాంటి ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ని మీరు పెంచుకుంటూ మీరు హ్యాపీగా ఉండడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. రేపు పొద్దున మనకి ఏమైనా అయిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే లాక్స్ లో ఖర్చు పెట్టే బదులు ఈ రోజు ఇట్లాంటి ప్రొడక్ట్, ఆయుర్వేద ప్రొడక్ట్ మనం యూజ్ చేసినట్లయితే 100% మీకు హాస్పిటల్కి వెళ్ళే ప్రాబ్లం అనేది తప్పొచ్చు. అంతేకాకుండా బాల్పోష్ బ్రహ్మాండమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అమృత ఉంది, అర్జున ఉంది, అశ్వగంధ ఉంది. ఈ విధంగా ఎన్నో ప్రొడక్ట్ యొక్క మూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్ అనమాట బాల్పోష్. ఈ రోజు మీ పిల్లలకి హార్లిక్స్ ఇస్తున్నారు, బూస్ట్ ఇస్తున్నారు, ఏదేదో ఇస్తున్నారు, అందులో ఎన్నో కెమికల్స్ ఉన్నాయి సార్. అది ఒక్కసారి ఆలోచించండి. బట్ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆయుర్వేదిక ఫార్మేషన్ తో డాక్టర్ శ్రీ తత్వ ప్రొడక్ట్ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే, మాస్క్ లేకుండా బయటికి వెళ్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీకు తెలుసు. మాస్క్ లేకుండా బయటికి వెళ్తే ఈ రోజు పక్కవాడు చూసి ఏమంటున్నాడు సార్? అరే బాబు మాస్క్ పెట్టుకోరా బాబు అని చెప్తున్నాడు. ఈ రోజు మాస్క్ లేకుండా బయటికి వెళ్తే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఫైన్ వేసే స్థాయికి వస్తుంది. అంటే అంత అవసరం అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది మాస్క్. అరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వదిలేయండి, స్టేట్ గవర్నమెంట్ వదిలేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరుగా కాపాడుకోవాలి అని అంటే మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి మాస్క్ కూడా మన దగ్గర ఉందన్నమాట. అది కూడా 7 లేయర్స్ మాస్క్, 6 లేయర్స్ మాస్క్ ఉంది. అదే కాకుండా నోని ప్రీమియం బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ బూస్టర్, అదే విధంగా బాస్మతి రైస్, అదే విధంగా ఫేషియల్ కిట్స్ అయితే గానీ, బాస్మతి రైస్ షూట్స్ అయితే గానీ, పేస్ట్లు అయితే గానీ, షాంపూస్ అయితే గానీ, అదే విధంగా బ్యాగ్స్ అయితే గానీ, ద గ్రేట్ ప్రొడక్ట్ అని చెప్తాను అనమాట. వరల్డ్ నెంబర్ 1 ప్రొడక్ట్, మీరు ఎక్కడ కానీ విని ఎరగని ప్రొడక్ట్ అని చెప్తాను. ఇది సంపూర్ణ హనుమాన్, అదే విధంగా భగవద్గీత, ఈ రెండు కూడా ద గ్రేట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. టాకింగ్ సంపూర్ణ హనుమాన్, టాకింగ్ భగవద్గీత, ఎయిర్ ప్యూరిఫైయర్ కావచ్చు, వాచ్ కావచ్చు, అదే విధంగా డిన్నర్ సెట్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు. ఇదే విధంగా చూడండి ఎన్నో ప్రొడక్ట్ మన దగ్గర ఉండడం జరిగింది సార్. మరి చెప్పండి, ఇవే ప్రొడక్ట్ అన్ని కూడా మనకు అవసరం అనుకున్నప్పుడు మనం బయట తీసుకుంటున్నామా లేదా? మరి తీసుకుంటున్నందుకు ఏం వస్తుంది అనేసి అంటే ఏం రావట్లేదు. ఇక్కడ ఏం చేయాలి అనేసి అంటే మీ శక్తి తెలుసుకోండి, మేము మీతో ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడు ధనవంతుడు అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్తున్నాం సార్. మరి అది ఎలా అనేసి అంటే ఏం లేదు, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మన కంపెనీలో నుంచి హెర్బల్ ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రొడక్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ మీరు తీసుకోవడం ద్వారా ఈ కంపెనీలో మీరు ఎన్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. అంతేకాకుండా ఈ రోజు ఈ బిజినెస్ సక్సెస్ అవడానికి ఈ రోజు మంచి మంచి మెంటర్స్ మన దగ్గర ఉండడానికి ఒక కారణం ఉందన్నమాట, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ తో పాటు ఒక 3 ఇయర్స్ కానీ మనం నడిచాము అని అంటే చాలు, ఇక్కడున్న 97 మంది కూడా 100% కోటీశ్వరులు అవడానికి రెడీ అయిపోవచ్చు. మరి అంతేకాకుండా మరి ఎందుకు ఆలస్యం, నెక్స్ట్ ఏంటని చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3 రకాల షాపింగ్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. రిటైల్ స్టోర్ లో కొంటే ఎంఆర్పి మీద దొరుకుతుంది, ఫ్యాక్టరీ లేఅవుట్ కొంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ లో దొరుకుతుంది, సేఫ్ షాప్ లో కొనడం ద్వారా మీకు డిస్కౌంట్ దొరుకుతుంది, డిస్కౌంట్ తో పాటు కమిషన్ దొరుకుతుంది, కమిషన్ తో పాటు మీ లైఫ్ ని, మీ యొక్క పరివార లైఫ్ ని, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేసే, ఒక అద్భుతంగా చేంజ్ చేసే ఒక బిజినెస్ అవకాశం దొరుకుతుంది సార్. మరి అది ఎలా అనేది చూద్దాం.
మన బిజినెస్ ప్లాన్ పేరు ఆల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ సార్. ఆల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ లో ఎంతో మంది లైఫ్ ను చేంజ్ చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడ 98 మంది కూడా లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. మరి చూద్దాం ఏంటి అనేసి. మీరు ఎప్పుడైతే బిజినెస్ లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటారో మీకు ఒక అద్భుతమైన ఒక ఐడి అండ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. బట్ రియల్ నేనైతే ఒకటి చెప్తున్నా, మీ జీవితంలో మీకు కూడా ఒక జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉండొచ్చు, మీకు ఒక ఫేస్బుక్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండొచ్చు, మీకు అమెజాన్ పాస్వర్డ్ ఐడి ఉండొచ్చు, మీకు ఫ్లిప్కార్ట్ పాస్వర్డ్ ఐడి ఉండొచ్చు. దాని ద్వారా మీరు ధనవంతులు అయ్యారో లేదో అయితే మాత్రం నాకు తెలీదు. బట్ సేఫ్ జాబ్ లో ఇచ్చిన ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే మాత్రం 100% డంగా బజాయించి చెప్తున్నా నేను. మీరు కానీ ఒక 3 years ఈ బిజినెస్ లో చేసినట్లయితే 100% మీరు కోటీశ్వర్లు అవడం మాత్రం గ్యారంటీ సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్ అని చెప్తా. మరి అంతేకాకుండా ఏ రోజైతే మీకు ఒక ఐడి పాస్వర్డ్ వచ్చిందో మీ కిందన మీ డౌన్ లైన్ లో ఒక 3 గ్రూప్స్ ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఒకటి బ్లూ గ్రూప్, 2 అంబర్ గ్రూప్, 3 పర్పుల్ గ్రూప్. ఒకటి బ్లూ గ్రూప్ లో చూసుకున్నట్లయితే ఇంకొకటి కూడా కోట్ చేస్తున్నాం ఇక్కడ. ఒక గ్రూప్ కి ఇంకొక గ్రూప్ కి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్రూప్ లో సక్సెస్ అయిన తర్వాత సెకండ్ గ్రూప్ లోకి వెళ్తాం. సెకండ్ గ్రూప్ లో సక్సెస్ అయిన తర్వాత థర్డ్ గ్రూప్ లోకి వెళ్తాం సార్. మరి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ మన గ్రూప్ అనమాట. ఇది బ్లూ గ్రూప్ లోకి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ గ్రూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ డౌన్ లైన్ లో ఒక 200 BV లెఫ్ట్, 200 BV రైట్. ఇది టోటల్ గా BV సార్. ఇది టోటల్ BV నోట్ అనమాట. 1 BV is equals to ₹2.50, 2 rupees 50 paisa. ఫర్ ఎగ్జాంపుల్ మన డౌన్ లైన్ లో లెఫ్ట్ లో ఒక సురేష్ అనే వ్యక్తి భగవద్గీత తీసుకున్నాడు, 9,990 రూపీస్. అదే విధంగా రమేష్ అనే వ్యక్తి 9,990 రూపీస్ పెట్టి సంపూర్ణ హనుమాన్, టాకింగ్ సంపూర్ణ హనుమాన్ తీసుకున్నాడు అనుకోండి. అయితే అవే తీసుకోవాలని అయితే ఏం లేదు సార్. మన దగ్గర ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 200 BV లెఫ్ట్, 200 BV రైట్ మీకు అయ్యింది అని అంటే మీ డౌన్ లైన్ లో 400 BV అవుతుంది సార్. మరి 400 BV ఇంటూ 1 BVకి ఎంత ఇస్తుంది కంపెనీ? 2.5 ఇస్తుంది సార్. టోటల్ గా ఎంత అవుతుంది సార్? 1000 రూపీస్. ఎవరైతే యు అనే పొజిషన్ లో ఉన్నారో, యు అనే పొజిషన్ లో మీరున్నారు సార్. ఎవరో కాదు ఇక్కడ ఎవరైతే ఉన్నామో యు అనే పొజిషన్ లో మీరున్నారు. మీరు ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 1000 కాదు, మీకు బూస్టింగ్ ఇన్కమ్ కూడా. అంటే ఈ రోజే బిజినెస్ లోకి వచ్చారు కనుక మీకు ఒక 400 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి టోటల్ గా మనకి ఇక్కడ 1400 రూపీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత 1400 తో మనం ఊరుకుంటామా? ఈ 1400 అయినా మనకి చాలు. మరి ఈ 1400 తో బయటికి వెళ్ళి సినిమాకి వెళ్తే చాలు. 1400 కాదు 2000 అయిపోద్ది మన ఫ్యామిలీతో వెళ్తే. మరి దానికోసం వస్తున్నాం ఆ బిజినెస్ లోకి? దానికోసం కాదు సార్. లాక్స్ అండ్ క్రోర్స్ ఎర్న్ చేయడానికి వస్తున్నాం. ఇక్కడ నుంచి మీరు టీమ్ ఇన్కమ్ కి క్వాలిఫై అవడం జరుగుతుంది. మీరు ఒక క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట, మీ యొక్క టీమ్ బిల్డప్ చేయడానికి. మరి ఇదే విధంగా మీ డౌన్ లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ కింద కానీ రైట్ కింద కానీ ఎవరి కోసం వాళ్ళు ఎంత బీవీ జనరేట్ చేసినా సరే, ఎంత బీవీ అయినా జనరేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 BV లెఫ్ట్, 40,000 BV రైట్ అయ్యింది అని అంటే ఈ బిజినెస్ లో మీరు ఆ వీక్ లో 2 lakhs వరకు తీసుకునే అవకాశం అనేది ఉంది సార్. మరి ఈ బిజినెస్ లో 2 lakhs కాదు ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉందా అనేసి అంటే 100% ఉందన్నమాట. మరి ఒక గ్రూప్ అయిపోయింది, అందులో సక్సెస్ అయ్యాం. సెకండ్ గ్రూప్ లోకి వచ్చాం, థర్డ్ గ్రూప్ లోకి వచ్చాం. సెకండ్ గ్రూప్ లో కూడా మీరు క్యాపింగ్ అచీవ్ అయ్యారు అని అంటే 2,40,000. థర్డ్ గ్రూప్ లో కూడా మీరు క్యాపింగ్ అచీవ్ అయ్యారు అని అంటే 2,60,000. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు 20% ఎక్స్ట్రా సెకండ్ గ్రూప్ లో, 30% ఎక్స్ట్రా థర్డ్ గ్రూప్ లో. ఈ విధంగా క్యాపింగ్ ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా మీరు ఫ్రెష్ పర్చేస్ ద్వారా 7 lakhs వరకు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉందన్నమాట ద గ్రేట్ కంపెనీ ద్వారా. మరి అంతేనా? ఇంకా నేను సంపాదించాలని ఉంది, నాకు వారానికి 7 lakhs సరిపోదు, రోజుకి 1,00,000 సరిపోదు, ఇంకా నాకు ఎక్కువ కావాలి అని ఎవరికైతే ఉందో రియల్లీ సార్ ఈ బిజినెస్ మీకోసమే. 100% ఈ రోజు ఒక పెప్సీ, ఈ రోజు ఒక కోకో కోలా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక బాటిల్ అమ్మడానికి ఎన్నో నెలలు పట్టింది. ఈ రోజు పెప్సీలో, కోకో కోలాలో, థమ్స్ అప్ లో ఈ రోజు కెమికల్ ఉంది, అది తాగితే కడుపు పోతుంది, అది మంచిది కాదు, టాయిలెట్ యూజ్ చేయడానికే పనికొస్తుంది అని చెప్పినా సరే ఎవరు ఆగట్లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ సార్. ఒకసారి కానీ మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నారు అని అంటే ఈ రోజు ఎవ్వరు ఆపలేకపోయిన శక్తిగా మారారు. ఈ రోజు మీకు అవకాశం వచ్చింది. ఈ రోజు ఈ అవకాశం మీరు కానీ వినియోగించుకున్నట్లయితే మళ్ళీ రీపర్చేస్ ద్వారా కూడా ఈ బిజినెస్ ద్వారా ఒక గ్రూప్ లో 2 lakhs,
3 గ్రూప్స్ లో మీ 6 lakhs, మరి ఇదే బిజినెస్ ద్వారా మీరు వారానికి 13 lakhs, పర్ మంత్ కి 52 lakhs, పర్ ఇయర్ కి 6.76 crores వరకు సంపాదించుకునే ద గ్రేట్ ఆపర్చునిటీ బాప్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ సార్. ఈ రోజు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇంట్లో ఉండే మీరు బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి నెట్వర్క్ మీరు తయారు చేయడానికి మా తరపు నుంచి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వడానికి మేము అహర్నిశలు మీతో పాటు 24/7 కష్టపడడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మరి ఈ బిజినెస్ లో ఇన్కమ్ సోర్సెస్ ఎలా వస్తాయి? ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీరు ఏదో నెలలో సంవత్సరాలకి ఏదో వస్తాయి అనుకోవద్దు. మీరు లెఫ్ట్ లో రైట్ లో ఎంత బీవీ అయితే మీ డౌన్ లైన్ లో జనరేట్ అయిందో, డూ బిజినెస్ ఫ్రమ్ థర్స్డే టు వెడ్నెస్డే, రిసీవ్ యువర్ ఇన్కమ్ ఆన్ నెక్స్ట్ థర్స్డే సార్. ఈ గురువారం వరకు బిజినెస్ ఏదైతే చేశారో నెక్స్ట్ గురువారంలో మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇదనమాట. ఈ అవకాశం ఇచ్చిన నాయుడు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ దందార్ లీడర్ అని చెప్తాను అనమాట. ఈరోజు ప్రెస్ అంటేనే ఎంతో మంది గడగడగడగడలాడుతారు. అట్లాగే అతను కూడా అనమాట ఏదో జరుగుతుంది, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈ ప్లాన్ వినడానికి వచ్చి ఈ రోజు ఆ ప్రెస్ నే మర్చిపోయి ఈ బిజినెస్ లో ఫుల్ టైం చేస్తున్న వ్యక్తి అనమాట. మరి ఎవరో కాదు, ద గ్రేట్ లీడర్ మిస్టర్ రవీంద్ర సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. రైట్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పాడనమాట. మరి చూద్దాం, మరి ఎన్నెన్నో వ్యాపారాలు బయట పెట్టింటారు. మరి ఇప్పుడు కరోనా వచ్చిందనమాట, ఒక గుణపాఠం మేలిపోతుంది. అవునా కాదా? ఎస్ఆర్ నో? 100% అండి. ప్రతి ఒక్కటి చూస్తున్నాం, జరుగుతుంది రియల్ గా. మరి ఇంతగానం జరుగుతున్న సిచ్యువేషన్ లో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, కరోనా వచ్చి ఆ కరోనా రావడంతోన ఇప్పుడు ఏమైందంటే మనము బాగుండాలని కోరుకుంటున్నాము. ఇంతకు ముందు మనం బాగుంటే చాలనుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక్కరం బాగుంటే కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే కరోనా వాళ్ళకు వచ్చిందంటే 100% మళ్ళీ ఎప్పుడో ఒకసారి మనకు కూడా వస్తుంది. కనుక సిచ్యువేషన్ అలా ఉంది, సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. బట్ నేనేమంటున్నా, మన కంపెనీ ద గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ఆర్థికంగా ఎదగడానికి అద్భుతమైన శక్తి, దాంతో పాటు హెల్త్ ను కాపాడుకోవడానికి, హెల్త్ ఎనర్జీగా ఉంచుకోవడానికి అద్భుతమైనటువంటి ఎనర్జీ ఇచ్చిందనమాట. ఇప్పటిదాకా ఎన్నెన్నో విషయాలు మంచి విషయాలు అన్నమాట. సంతోష్ సార్ ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. గ్రేట్ ఎనర్జెటిక్ లీడర్ అన్నమాట. ఒక్కసారి అతని కొరకు బిగ్ క్లాప్స్ అన్నమాట, గట్టిగా. రైట్, మరి మంచిగా చెప్పాడనమాట, సూపర్ గా. మరి మరొక దందార్ లీడర్ ఉన్నాడనమాట, ఎక్సలెంట్ గా చాలా సూపర్ గా చెప్తాడనమాట. అంటే తన ఎక్స్పీరియన్స్ ను కూడా అనుగుణంగా మీడియాలో పనిచేశాడు. మరి మీడియాలో ఉంటూ కూడా మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది అతని మాటల్లో లాస్ట్ విందామని. మరి అలాంటి లీడర్ అన్నమాట, గ్రేట్ లీడర్, టోపాజ్ లీడర్ అన్నమాట. వెల్కమ్ సార్, సుదర్శన్ రెడ్డి సార్, వెల్కమ్. థ్యాంక్ యూ గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు సంతోష్ సార్కి నిజంగా చెప్తున్నా సార్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్లాన్ నిజంగా వినడం జరిగింది. నిజంగా చాలా ధన్యవాదాలు సార్, మీ ప్లాన్ వినడానికి నాకు కూడా అవకాశం దొరికింది. అయితే సార్, ఈరోజు మీరు అంతా విన్న తర్వాత కూడా మీకు డౌట్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ మీలో రేజ్ అయింటే, అసలు ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఆన్సర్ కంపెనీ చెప్తుంది. చూడండి, ఈరోజు 0 పెట్టుబడి అంటే ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా 0 ఇన్వెస్ట్మెంట్ తో మనం ఇక్కడ వ్యాపారం చేసేటటువంటి అవకాశం వస్తుంది. అలాంటి అవకాశాన్ని మనం వదులుకుందామా, లేదంటే అందులో మనం పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవుదామా అనేటటువంటి ఆప్షన్ మీకే ఇస్తుంది కంపెనీ. దీంతో పాటుగా ఇక్కడ బాస్ లేనటువంటి జాబ్. మీరు బయట వెళ్తే ఏదైనా బాస్ కోసం ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, బాస్ మీకు అజమాయిషీ చేస్తుంటారు. ఏంటి 9 అవుతుంది 10కి వచ్చావు, 9 o'clock రావాల్సింది 10కి వచ్చావు, ఇట్లా మీకు లేదంటే వర్క్ బర్డన్ కానీ, లేదంటే పైన ఫోర్స్ చేయడం కానీ, ఇట్లాంటి బాస్ ఉంటాడు. ఇక్కడ ఎలాంటి బాస్ ఉండడు సార్. మీరు ఇందులో 100కు 200% సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం మీకు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా లభిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ ఉద్యోగులు లేరు. మీరు ఎవరికి ₹1 శాలరీ ఇవ్వాల్సిన అక్కర్లేదు. అంటే ఆలోచించండి, ₹1 శాలరీ ఇవ్వకుండా మీరు ఒక పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేసి తద్వారా బిజినెస్ సాగిస్తున్నారంటే అత్యంత తొందరలో ఎక్కువ మొత్తంలో మనం డబ్బు తీసుకుని తొందరగా సక్సెస్ అయ్యేటటువంటి ఒక టీం వర్క్ కాబట్టి ఇది 100% గా చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా రిస్క్ లేదు సార్. మనం ఇక్కడ అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్, పెరల్స్ చిట్స్ కాదు సార్. మనం ఎవరితో డబ్బులు పెట్టించి వాళ్ళతో డిపాజిట్లు పెట్టించి
వచ్చే సంవత్సరం మీకు డబుల్ వస్తాయి, లేదంటే 3 అంతలు వస్తాయి, 2 అంతలు వస్తాయి, 1,00,000 పెట్టండి 2 లక్షలు వస్తాయని మనం ఏం చెప్పట్లేదు. ఈ రోజు పని చేయి, ఈ వారం డబ్బులు తీసుకో అంటున్నాం. కాబట్టి రిస్క్ లేదు. మీరు బయట కొనేటటువంటి ప్రొడక్ట్లు ఏవో ఇక్కడ ఒకసారి కొంటున్నారు. దానికోసం మనం ఎలాంటి పెట్టుబడి పెట్టట్లేదు. మీరు పెట్టుబడి పెట్టట్లేదు. మళ్ళీ రిస్క్ లేదు. అంటే ఇక్కడ రిస్క్ లేనటువంటి వ్యాపారం. దీంతో పాటుగా వన్ టైం బిజినెస్ మనకి ఓన్ టైం బిజినెస్. మన సమయం ఎప్పుడైతే ఖాళీగా ఉందో అప్పుడే మనం వర్క్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి టైం ఫ్రీడమ్ కూడా చాలా దొరుకుతుంది. దీంతో పాటుగా ఇంటి ఆధారిత ఓన్ టైం బిజినెస్. మనం ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాం. దాంతో పాటుగా మీ సమయం డూప్లికేషన్ అవుతుంది. ఈరోజు చూడండి, సమయం తీసుకుంటే సార్ ప్రతి మనిషి 8 నుంచి 12 గంటలు మాత్రమే పని చేయగలడు. కానీ మన బిజినెస్ లో 100 గంటలు ఒక రోజులో పని చేయగలడు. అది ఎలా సాధ్యం అంటే చూడండి, మీరున్నారు, మీతో పాటుగా మీ టీంలో ఒక 10 మందిని బిజినెస్ లోకి తీసుకున్నారు. ఆ 10 మంది కూడా ఈ రోజు వాళ్ళ కోసం వాళ్ళు ఒక 5 గంటలు మహా అంటే పని చేసినా గానీ 5 గంటలు ఇంటూ 10, 50 గంటలు మీ ఖాతాలో ఫ్రీగా వచ్చి చేరినాయి. అంటే ఈ పని గంటలు పెరుగుతున్నాయి. దాంతో పాటుగా ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతాయి మీకు. ఇది మీరు గమనించాలి. దీంతో పాటుగా సహజ మరియు రెగ్యులర్ ఉత్పత్తులు. ఇక్కడ మనం వాడేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రెగ్యులర్ గా వాడేటటువంటివి. రోజు మీరు ఉదాహరణకు చెప్తున్నాను, మీరు వంట వండాలంటే ఏ వస్తువులు వాడతారో ఆ వస్తువులు ఈ రోజు సేఫ్ షాప్ లో లభిస్తున్నాయి. మీరు తొడుక్కునే బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనకు సేఫ్ షాప్ లో ఒక బ్రాండెడ్ కంపెనీలో అవైలబుల్ ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈజీ బిజినెస్. ఈ రోజు మన ఇంటికి మన సేఫ్ షాప్ రాకపోయినా కూడా కిరాణా షాప్ లో కొంటున్నాం. అవేవో ఇక్కడ ఒక్కసారి కొనడం ద్వారా మన బిజినెస్ లో 100% సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం, ఇతరులకు సక్సెస్ కావడానికి ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం కూడా మనకు లభిస్తుంది. దీంతో పాటుగా క్రెడిట్ లేదు సార్. ఈ వ్యాపారం చేయడానికి మనం ఏమన్నా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పులు చేయాల్సిన అవసరం ఉందా? నో. ఒక్క రూపాయి కూడా మనం అప్పు చేయాల్సిన అవసరం ఏంది? కారణం ఏంటంటే మీరు కొనేటటువంటి కిరాణా సరుకులు, మీరు కొనేటటువంటి బట్టలే కదా సార్ ఇక్కడ కొనేది. దానికోసం మనం అప్పు చేసి వాడట్లేదుగా. రోజువారీగా మనం సంపాదించే సంపాదనలు ఉంటే కొంటున్నాం. కాబట్టి ఇక్కడ అప్పు చేసి చేయాల్సినంత అవసరం కూడా మనకు లేదు. మెయిన్ గా ఇక్కడ సరిహద్దులు లేవు సార్. ఇండియా లెవెల్లో చేసేటటువంటి బిజినెస్, మీరు ఏదైనా 1,00,000 రూపాయలు కానీ 1,00,00,000 రూపాయలు కానీ మీరు ఒక సెంటర్ లో సొంత షాపు, సొంత బిజినెస్ పెట్టి రన్ చేస్తున్నా కూడా మనం అక్కడ మాత్రమే బిజినెస్ చేయగలం. ఆ సెంటర్ లో మాత్రమే బిజినెస్ చేయగలం. మరి ఇక్కడ ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయకుండా భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ మీరే కాకుండా మీ టీమ్ తో పాటు మనం బిజినెస్ చేయడం ద్వారా అత్యంత ఎక్కువ మొత్తంలో, ఎక్కువ తొందరలో సక్సెస్ కావడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇండియా లెవెల్లో చేసేటటువంటి బిజినెస్ అనేది మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా. దాంతో పాటుగా నక్షత్ర ప్రభావం లేదు. చాలా మంది అంటుంటారు, అయ్యగారు చెప్పిండు మొన్న ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు నా టైం బాగాలేదన్నాడు. ఎస్, నీ టైం బాగాలేకుండొచ్చు. నువ్వు ఏ బిజినెస్ చేసినా కూడా సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ బిజినెస్ లో సక్సెస్ ఉంటుంది. అది ఎలా? మీరు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీకు తెలిసినటువంటి కొంతమందిని ఈ బిజినెస్ కోసం మనం పరిచయం చేయడం ద్వారా, వాళ్ళకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతా కూడా మీరు వాళ్ళతో పాటు జర్నీ చేస్తే కూడా వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఒక నలుగురికి 5,500, రైట్ సైడ్ లో ఒక నలుగురికి 5,500 వస్తే ఆ 20 ఈ 20 కలిపి మీ అకౌంట్ లో 40,000 రూపాయలు బ్యాంక్ ఆయన మీ జాతకం బాలేదని జమ చేయని అంటాడా? అంటే ఫెయిల్యూర్ అన్నటువంటి లేనటువంటి బిజినెస్ మన సేఫ్ షాప్. మీ ప్రయత్నం కరెక్ట్ గా ఉంటే చాలు, 100% సక్సెస్ అనేది ఇక్కడ దాగి ఉంది. దీంతో పాటుగా సమాన అవకాశాలు. మీరు ఇంత గొప్ప మనసున్నటువంటి కంపెనీ ఎక్కడా లేదు సార్. కారణం ఏంటంటే కొన్ని కంపెనీలలో సీనియర్ కి ఎక్కువ మొత్తం పేమెంట్స్ లేదా సీనియర్ పెరుగుతున్నటువంటి దాంట్లో కమిషన్లు తగ్గించేటటువంటి ప్రక్రియలు ఉంటాయి. మన బిజినెస్ లో అందరికి సమాన పేమెంట్స్ ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. కొన్ని కంపెనీలలో సీనియర్లను మాత్రమే విదేశీ ట్రిప్పులు పంపిస్తామంటారు. ఇక్కడ మన కంపెనీలో ఫ్రెషర్ గా వచ్చిన మీకు అవే ఆపర్చునిటీ, సీనియర్ గా ఉన్న వాళ్ళకి అవే ఆపర్చునిటీ. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ అందరినీ సమానంగా పరిగణించబడతాం. ఇది మనకు పెద్ద కలిసి వచ్చేటటువంటి అవకాశం. దీంతో పాటుగా మనకి వ్యక్తిత్వ వికాసం. నిజంగా చెప్పాలంటే సార్, ఒక వ్యక్తి ఎదగలేకపోతున్నాడంటే ఆయన పర్సనాలిటీ ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. కారణం ఏంటి అని అంటే మనం ఆలోచించే విధానంలో మార్పులు రాలేదంటే మళ్ళీ ఆయన పర్సనాలిటీ ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు ఈ కామర్స్ దే ప్రధానమైనటువంటి అంశంగా మన ఈ కరోనా టైంలో నిలుస్తున్నది. పేపర్లు కానీ, మీడియా కానీ, లాస్ట్ కు మన ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ఈ కామర్స్ కు పెద్దపీట వేస్తున్నారు. కారణం ఏంటి అంటే కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకునేటటువంటి అవకాశాలు ఈ కామర్స్ ద్వారానే ఉన్నాయి. ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఇంట్లోకి వస్తువులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ కామర్స్ ద్వారానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనకు వ్యక్తిత్వ వికాసం పెంచుకోవాలి. మనకు ఈ రోజు ఏ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో ఆ బిజినెస్ పై మనం ఫోకస్ చేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాంటి విషయాలు మీకు తెలియజేయడానికి ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో రాయల్ టైగర్ టీం ఎప్పుడు మీకు వెన్నంటి ఉంటుంది. తద్వారా మీకు ప్రతి ఒక్క మీటింగ్ల ద్వారా, ప్రతి ఒక్క సెషన్ల ద్వారా మీకు పూర్తి
ఇన్ఫర్మేషన్ అందించి పూర్తి మీకు అవగాహన తెప్పించి మిమ్మల్ని సక్సెస్ చేయించడానికి ఇక్కడ సీనియర్ లీడర్స్ మీతో పాటు ఉన్నాం. ఓకే, మీతో పాటుగా రాజా లాంటి జీవన శైలి. నిజంగా చెప్పండి సార్, మనం బయట ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా కాంప్రమైజ్ లైఫ్, కాంప్రమైజ్ లైఫ్, కాంప్రమైజ్ లైఫ్. ఎన్నాళ్ళు కాంప్రమైజ్? మీరు కాంప్రమైజ్, మీ పిల్లలు కాంప్రమైజ్, లాస్ట్ కు సార్ మన తాతలు మన తండ్రులు కూడా కాంప్రమైజే. మరి లాస్ట్ కు మన పిల్లల్ని కూడా కాంప్రమైజ్ తోనే జీవింపజేద్దామా? వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ ఇద్దామా? బెస్ట్ లైఫ్ ఇవ్వాలంటే ఈ రోజు మీకు అందినటువంటి ఈ ప్లాట్ఫామ్ రాజాలా జీవించేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి సార్? వారానికి 2 నుంచి 4 లక్షలు, 10 లక్షలు, 13 లక్షల వరకు మీరు ఇక్కడ అర్న్ చేయొచ్చు. అలా అర్న్ చేస్తే మీ జీవన శైలి ఎలా మారుతుందో ఆలోచించండి. మరి ఇంత సంపాదించడానికి, ఇంత బిజినెస్ చేయడానికి, ఇంత అర్న్ చేయడానికి మీరు ఇందులో ఏమన్నా రూపాయి పెట్టుబడి పెట్టారా అంటే మీ సమయము, మీ శ్రమ మాత్రమే పెట్టుబడి. మరి ఇక్కడ 0 పెట్టుబడితో వస్తారు, రాజాలా మారుతారు. అంటే అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ ఎందుకు చేయాలి అనేటటువంటి క్వశ్చన్స్ కు మీకు నాకు తెలిసినంత వరకు పూర్తి స్థాయిలో ఆన్సర్స్ దొరికింటాయి. మరి అలాంటప్పుడు ఇంకొకటి కూడా మనకి ఇక్కడ బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఇంకొక బెస్ట్ అవకాశం కూడా మనకి ఇస్తుంది కంపెనీ. అదేంటంటే సార్, మనం చేసేటటువంటి వృత్తి, వ్యాపారము, జాబ్ ఏదన్నా కానీ మనం బతుకుంటేనే జరుగుతుంది. కానీ ఇక్కడ మన బిజినెస్ లో 3 జనరేషన్స్ వరకు, 3 జనరేషన్స్ వరకు మీరు ఒక్కసారి ఆ బిజినెస్ ప్రారంభించారంటే మనం ఉన్నా మనం లేకున్నా వారంగా వచ్చేటటువంటి పేమెంట్స్ మన ఫ్యామిలీకి వస్తాయి. అందులో భాగంగా ఇక్కడ అవధేష్ యాదవ్ సార్ అని చెప్పేసి ఒక ఎంప్లాయ్ సార్ వచ్చేసి ఆయన కూడా ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా ఆయన దీన్ని పరిగణలోకి తీసుకొని బిజినెస్ లోకి రావడం జరిగింది. కాకపోతే ఆయన దూరదృష్టి ఏంటంటే ఒకవేళ నేను జీవించలేకపోయినా కూడా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనో ఈ బిజినెస్ ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా ఆయన మంచి టీం లీడ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి కరెంట్ షార్ట్ ప్రమాదంతో అనుకోకుండా ఆయన మరణించడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆయన మరణిస్తే కూడా ఆయన ఫ్యామిలీకి వారం రూపంలో చెక్కులు వెళ్తున్నాయి, వారం రూపంలో పేమెంట్స్ వెళ్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని మీరు చూస్తున్నారు, డైమండ్ గా మార్చారు. ఈ రోజు వారానికి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ, ఇంతకంటే బెస్ట్ కంపెనీ ఇండియాలో ఏదన్నా ఉందా? ఆలోచించండి. మీరు పని చేస్తేనే డబ్బులు ఇవ్వడానికి ఈ కరోనా సమయంలో వెనక ముందు అవుతున్నటువంటి సందర్భంలో మీరు లేకున్నా కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి అలాంటి వ్యక్తి మరొకరిని తీసుకుందాం, శ్యామ్ సుందర్. ఈ రోజు తీసుకుంటే సార్ ఒక ప్రైవేట్ టీచర్. ఆయన టీచర్ గా చేస్తున్నటువంటి సందర్భంలో కొంత బిజినెస్ లోకి రావడం జరిగింది, కొంత టీమ్ లీడ్ చేయడం జరిగింది. అనుకోకుండా ఆయన కూడా కారు ప్రమాదంలో మరణించారు. అర్థం చేసుకోండి, ఏ మనిషి కూడా ఇక్కడ 100 ఏళ్ల ఆయుస్సు రాసుకొని రాలేదు. 100 ఏళ్ళు బతికితే హ్యాపీ. ఒకవేళ మనం ఉన్నా హ్యాపీ, మనం లేకున్నా ఫ్యామిలీ హ్యాపీ. అలాంటి అవకాశం ఇక్కడ. మరి చూడండి, వాళ్ళ పిల్లలు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నారు మీకు, చిన్నగా ఉన్నారు. ఈ రోజు నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ స్థాయిలో ఉంటాడు చిన్నబాబు, ఆ రేంజ్ లో ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఒక తండ్రి చనిపోతే ఆ పిల్లల పోషణ ఆ తల్లికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మరి కానీ ఈ రోజు ది గ్రేట్ షేప్ షాప్ కంపెనీ వాళ్ళకు 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి వారం ఎవ్రీ వీక్ 2 lakhs ఇస్తున్నది. దానికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. మీకు రైట్ సైడ్ లో తీసుకుంటే అక్కడ పిల్లలు ఈ రోజు ప్రెసెంట్ గా ఎట్లా ఉన్నారు అర్థమవుతుంది. సూట్లు ఇన్సర్ట్ చేసుకొని మంచిగా నీట్ గా ఉన్నారు సార్. మరి అలాంటి లైఫ్ ఎవరో ఇవ్వలేదు సార్, మన ది గ్రేట్ దిగ్గజమైనటువంటి సేఫ్ షాప్ కంపెనీ ఇచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నది శ్యామ్ సుందర్ సార్ ఫ్యామిలీ ఈ రోజు ఎలా జీవిస్తున్నది, వాళ్ళ చెక్ లిస్ట్ ఎలా ఉంది. ఇప్పటిది కాదు సార్, జస్ట్ 2008 కి సంబంధించిన చెక్ లిస్ట్ చూస్తున్నారు. ఇప్పుడు మరి 4 lakhs గా ఉంటది నాకు తెలిసి. అప్పటికే మనకి 2009 కల్లా 2 lakhs గా మారిపోయింది. స్టార్టింగ్ లో సార్ చనిపోయినటువంటి సందర్భంలో 64,000, 68,000, 74,000, 65,000, 70 ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ కొంచెం టీం పెరిగిపోయేసరికి పిల్లలు డైమండ్ అయిపోయారు. మళ్ళీ ఆమెకు వారానికి 2 లక్షలు తీసుకునేటటువంటి బెస్ట్ ఆపర్చునిటీ మన సేఫ్ షాప్ ద్వారా కలిగింది. మరి మీరు ఆలోచించండి, మీ ఫ్యామిలీకి ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ ఇవ్వాలంటే ఈ రోజే ప్రారంభించండి. ఇదే మీకు బెస్ట్ అవకాశం. మరి బానే ఉంది. అంతా తెలిసిన తర్వాత కూడా ఒక చిన్న డౌట్ మన మైండ్ లో మెదులుతుంటది. నిజంగానా ఇంత డబ్బు కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుంది? కంపెనీకి ఏంటి బెనిఫిట్స్? ఈ రోజు ఆలోచించండి. ఈ బిజినెస్ లో మనకి ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక వస్తువు ఒక కంపెనీలో తయారైనప్పుడు నేరుగా ప్రతి కస్టమర్ కి ఆయన అమ్మగలడా? నో, అలాంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్ అనేటటువంటి టోటల్ వ్యవస్థ ద్వారా మనకి కస్టమర్ దగ్గరికి ఆ వస్తువు అనేది చేరుతుంది. మరి ఆలోచించండి, రీటైలర్ 20 నుంచి 30% లాభం లేకుండా ఆయన ఒక వస్తువును అమ్మలేడు. కారణం ఆయన ఒక్కొక్క వస్తువుని మాత్రమే అమ్ముతాడు. అంతకంటే తక్కువ ధరలో తక్కువ ఇన్కమ్ తో అమ్మగలిగితే ఆయనకు దుకాణం బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు మన మీద ఈ రీటైలర్లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, C&F ఏజెంట్లు, ట్యాక్స్లు, గోడౌన్ ఛార్జెస్, వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, దాంతో పాటుగా వాళ్ళ లాసు అన్ని కూడా మన మీదనే వస్తాయి.
లాస్కి ఎవరు బిజినెస్ చేయరు, లాభం కోసమే బిజినెస్ చేస్తారు. అవన్నీ కూడా కస్టమర్ పైన పడేసి 3,000కి తయారైనటువంటి వస్తువు 10,000 రూపాయల ఎంఆర్పీలో కొంటున్నాం మనం. మరి అలాంటి అవకాశం మనకి ఇక్కడ లేకుండా ఈ రీటైలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ ఎవరు లేకుండా ఓన్లీ కస్టమర్ టు కంపెనీ ఇక్కడ 70% మిగులుతున్నది. ఈ మధ్యలో వాళ్ళకి ఇచ్చేటటువంటి దళారీ వ్యవస్థకి ఇచ్చేటటువంటి 70% కంపెనీకి మిగులుతున్నది. తద్వారా మీకు మళ్ళీ ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ఇస్తూ దాంతో పాటుగా మీరు కొంతమందిని బిజినెస్ లోకి తీసుకురావడం ద్వారా వాళ్ళ మీద కూడా మళ్ళీ మీకు కమిషన్ ఇస్తూ మనకి కంపెనీ రన్ చేయడం జరుగుతుంది. అయినప్పుడు అర్థం చేసుకోండి, వాళ్ళ 70% కంటే మనకు 30 to 40% ఇవ్వడం ద్వారా కంపెనీకి ఇంకా 20% ఎక్స్ట్రా ఇన్కమ్, 30% ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ ఈజీగా మనకు పేమెంట్స్ ఇవ్వచ్చు. దీని ద్వారా మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. నెక్స్ట్ సార్. ఓకే, మరి సార్ మన డ్రీమ్ అన్ని డ్రీమ్లలోకి వెళ్ళి సార్ నాకు తెలిసి ఇది చాలా నచ్చే డ్రీమ్, నాకు ఇష్టమైనటువంటి డ్రీమ్ ఏంటి సార్ అంటే విదేశీయానం, విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మన ఆలోచన ఏదైతే ఉందో అది 100% ఇక్కడ తీర్చుకునేటటువంటి అవకాశం. మీరు ₹1 పెట్టకుండా మీ శ్రమని, మీ సమయాన్ని పెట్టుబడిగా పెడితే చాలు సార్, మీకు వచ్చే డబ్బులు వస్తాయి. ఉదాహరణకి మనకి ఇందులో సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి సార్? జూలై 15వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు మీకు ఇక్కడ కాంటెస్ట్ ఉంది. మరి ఇక్కడ తీసుకుంటే ఒక ఫ్రెషర్ లీడర్ గా మీరు వస్తారు. ఫ్రెషర్ లీడర్ వచ్చేసి ఉదాహరణకి మనకు లెఫ్ట్ రైట్ ఒక 5,120 BV చేస్తే మీకు స్మార్ట్ ఫోన్ ఇస్తుంది కంపెనీ. లెఫ్ట్ రైట్ 7,680 BV చేస్తే మీకు థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది. దాంతో పాటుగా లెఫ్ట్ రైట్ 18,000 BV చేస్తే మీకు ఇటలీ అండ్ ఆమ్స్టర్డామ్ ఈరోజు 2 ట్రిప్పులు, 2 దేశాలు వెళ్ళడానికి మీకు అత్యంత అద్భుతమైన ట్రిప్ ని ఈ రోజు ఇస్తున్నది. మీ అదృష్టం సార్, మాకంతా ఒక్కొక్క దేశం వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. మీకు ఈసారి 2 దేశాలు పంపించేటటువంటి అవకాశం మన కంపెనీ ఇస్తుంది. మరి దీనికోసం ఏమన్నా మీకు డబ్బులు ఖర్చు అవుతాయంటే ₹1 ఖర్చు అవ్వదు. ఢిల్లీలో పూర్తి స్థాయిలో కంపెనీ ఖర్చులు భరించి తీసుకెళ్తుంది. అంటే ఇంత ది గ్రేట్ కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద ట్రావెలర్, వన్ ఆఫ్ ద ఫ్లైట్ లో జర్నీ చేసే మెంబర్ గా మాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాం. దీంట్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే మీకు ఈ కళ నా వరకు తీసుకుంటే 40 days లో నెరవేరింది మన సేఫ్ షాప్ లో. మరి మీరు కూడా అలా నెరవేర్చుకునేటందుకు అవకాశం తీసుకోండి. దీంతో పాటుగా ఈ బిజినెస్ ప్లాన్ లో ఆల్ ద బెస్ట్. ఈ బిజినెస్ ప్లాన్ విన్నందుకు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దాంతో పాటుగా హ్యాపీ షాపింగ్. దాంతో పాటుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ ఏ డైమండ్, గో డైమండ్. మీరు కూడా డైమండ్ లెవెల్కి వెళ్ళి సక్సెస్ కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా సార్. దీంతో పాటుగా మీరు ఈ బిజినెస్ ని ఇంతసేపు విన్న తర్వాత మళ్ళొక్కసారి ఆలోచించండి. ఒకవేళ సేఫ్ షాప్ లో ఒక్క కొనుగోలు చేయకపోతే మీ లైఫ్ 100% మారదు. మరి 100,000 సార్లు బయట కొనుగోలు చేశారు, మీ లైఫ్ మారిందా? ఆలోచన చేయండి. ఒకవేళ అలాంటి అవకాశం మీకు అక్కడ లేదు కాబట్టి జస్ట్ 1 time పర్చేజ్ చేయండి. మన లైఫ్ లో సార్ పోతే దరిద్రం పోతుంది తప్ప 100% మనం మాత్రం ఫెయిల్ అవ్వం. ఎందుకంటే మన ప్రోడక్ట్ మనకు వస్తుంది 100%. థ్యాంక్ యూ గురూజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే, వెల్కమ్ రవీంద్ర సార్, వెల్కమ్, కంటిన్యూ. రైట్ సార్, మరి చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి సార్ కి ఒకసారి బిగ్ క్లాప్స్ అన్నమాట. సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి చెప్పాడు, బానే ఉంది. రియల్ సార్ ఇది. రానున్న రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఈ రోజు కరోనా సిచ్యువేషన్ లో ఇప్పటికి కూడా వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు. ఎక్కడొచ్చిందో ఏంటో తెలియదు, కొంతమందికి అందట్లేదు అనమాట. ప్రైవేట్ హాస్పిటల్ నిండిపోయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయినాయి, ఎక్కడ చూపించుకోవాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనము. మన ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. ఎస్ ఆర్ నో? 100% అన్నమాట. అందుకే చెప్తున్నా సార్, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట, ఎక్సలెంట్ గా. మరి ఎన్నెన్నో వేల రూపాయలు ఎంతో మంది డాక్టర్లను పోషించామా, వాళ్ళకిచ్చి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలా? ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరే ఆలోచించేసుకోవాలి, మీరే నిర్ణయం తీసుకోవాలి. రోజు వచ్చిందనమాట. మరి ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైనా ఉన్నారా? రియల్ గా ఇన్ని గొప్ప అంశాలు చెప్పారు. మరి ట్రిప్పులు అన్నారు, డబ్బులు అన్నారు, ఇంతగానం తీసుకుంటున్నాను అన్నారు. మరి ఇవన్నీ చేస్తున్నారు అని అంటే చూద్దాం. మన వాళ్ళతోనే మీకు మాట్లాడిపిస్తా, క్లారిటీ ఇప్పిస్తా అనమాట. చూద్దాం. మరి ఒక్కొక్క లీడర్ ని ఇన్వైట్ చేద్దాం. మరి మీరు ఒక 5-10 నిమిషాలు మంచిగా వినగలగాలన్నమాట, ఓపికతోన. 100% సార్ చెప్తున్నా. కొంతమంది హ్యాపీగా పడుకొని వింటున్నారు, కొంతమంది సోఫాలో వింటున్నారు,
కొంతమంది ఇంట్లో కూర్చొని వింటున్నారు, రకరకాలన్నమాట. వీలైనటువంటి ప్లేస్లలో కూర్చొని వింటున్నారు. మరి చూడండి, జాబ్ చేస్తే ఇట్లా ఉంటదా? వారన్ బఫెట్ ఒకటి అన్నాడు అనమాట, పడుకుంటే కూడా డబ్బులు రావాలి అని అన్నట్టున్నాడు, సంపాదించగలగాలి అంటున్నాడు. మరి రియలా కాదా? మరి అలాంటి బిజినెస్ మీ దగ్గర ఏమన్నా ఉందా? లేకుంటే సార్ 100% మీరు మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారనమాట. మీ అందరికీ కంగ్రాచులేషన్. రైట్, మరి చూద్దాం, ఒక్కొక్క లీడర్ ని ఇన్వైట్ చేద్దాం. మరి గ్రేట్ లీడర్ అన్నమాట. మరి 10th అయిపోయింది, మరి పరిస్థితి బాగలేక అతను ఆటో నడిపాడు, రిక్షా నడిపాడు. మరి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సక్సెస్ అయినరా ఏంటి అనేది తెలుసుకుందాం అన్నమాట. గ్రేట్ లీడర్ అన్నమాట. చూద్దాం, మరి అలాంటి వ్యక్తి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. అతన్ని ఇన్వైట్ చేద్దాం. మరి వెల్కమ్ సార్, మత్రు నాయక్ సార్. मथुर नायक सर, वेलकम. आप अनम्यूट कर सकते हैं. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంత మంచి సమయం నాకు టైం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు సార్. నాయుడు సార్ కు, రవీందర్ సార్ కి. ఓకే సార్, నా పేరు వచ్చేసి మత్రు నాయక్ అనమాట. మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట సైడ్ అనమాట మా ప్రాపరు. ఓకే, నా క్వాలిఫికేషన్ ఓన్లీ 10th వరకే చదువుకున్నాను. ఓకే, బట్ దాని తర్వాత ఏం చేద్దామంటే, వ్యవసాయం ఉంది, 15 ఎకరాల పొలం ఉంది, కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయలేదు కదా అని చెప్పేసి ఏం చేద్దామంటే అక్కడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది అనమాట. హైదరాబాద్ లో మా బావ ఆటో డ్రైవర్, బట్ నేను కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మా బావతో పాటు నేను కూడా ఆటో నేర్చుకున్నాను. 2000 సంవత్సరంలో ఆటో నేర్చుకున్నాను సార్. 2000 సంవత్సరం నుండి 2018 వరకు 18 years కష్టపడ్డాను ఆటో నడిపాగానే. అయినా కానీ నా లైఫ్ చేంజ్ కాలేదు. అయినా నేను ఒక రోజు ఆటో నడిపేటప్పుడు ఆలోచన చేసేవాను అనమాట, బట్ నా లైఫ్ ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా, ఇలాగే ఆటో నడుపుకుంటూ ఉండాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉండేవాను అనమాట. కానీ నాకు డ్రీమ్ ఉండేది చిన్నప్పుడే. ఒకప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు డ్రీమ్ ఉండేది అనమాట. నిజంగా ఈ ఫ్లైట్ లో నేను పోయింటే బాగుండే కానీ కలగనేవాని. బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకుండే అనమాట, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నిజంగా నేను ఈ ఫ్లైట్ లో నేను పోయింటే బాగుండేది కదా. బోయినపల్లి పోయే రూట్ లో అక్కడ గోడౌన్ చిన్నగా ఉంటుంది అనమాట, ఆ గోడ ఎక్కి చూసేవాను అనమాట. నిజంగా ఈ ఫ్లైట్ లో నేను పోయింటే బాగుండే కలగనేవాని. అదే విధంగా ఆ కళ నాకు ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూసేవాను అనమాట. అదే విధంగా సాక్షాత్తంగా ఈ రోజు సేఫ్ షాప్ ఈ రోజు నా ముందు వచ్చింది సార్. కాబట్టి నేను ఇమీడియట్లీగా సేఫ్ షాప్ లో జాయిన్ కావడం, నేను చంద్రయ్య సార్ ను చూసి నేను జాయిన్ కావడం జరిగింది అనమాట. సేమ్ నేను మీలాగా నేను కూడా ప్లాన్ విన్నాను. ప్లాన్ విని బట్ ఒక రోజు ఉప్పల్ టు గట్కేసరి ఆటో నడుపుతా ఉంటే ఒక బాటసారి, తను ఎవరో నాకు తెలియదు, తను ఒక మాట చెప్పాడు అన్నమాట. సార్, మీరు ఎన్ని సంవత్సరాలు ఆటో నడుపుతున్నారు సార్? నేను 18 years అన్నాను. 18 years నుంచి కష్టపడ్డావు కానీ నీ లైఫ్ ఏమైనా చేంజ్ అన్నాను. ఏం కాలేదు సార్ అన్నాడు. బట్ నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిన అనమాట. చెప్పినాను, అదే డ్రీమ్ నీకు నెరవేరాలంటే నువ్వు నాతో పాటు ఒకసారి ప్లాన్ వినమని చెప్పిండు. పోయినాను, విన్నాను, మీతో పాటు అలాగే విన్నాను. కాబట్టి ఒక్కరోజు చంద్రయ్య సార్ ను చూసి నేను షేప్ షాప్ లో జాయిన్ కావడం జరిగింది అనమాట. చంద్రయ్య సార్ ఒక ఆటో డ్రైవర్, ఒకప్పుడు రాయి కొట్టే మనిషిని ఇప్పుడు ఆటో డ్రైవర్. నేను బ్యాంకాక్ పోయి వచ్చిన అనమాట. అరే, ఒక చదువులేని వ్యక్తి ఈ రోజు బ్యాంకాక్ పోయి వచ్చినప్పుడు నేను ఎందుకు పోలేని చెప్పేసి ఆ రోజు ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. ఇక ఫోటోలో ఉన్న వ్యక్తి రవీందర్ సారు గురించి మేమందరం రావడం జరిగింది అనమాట. ఫస్ట్ ట్రిప్ ఏ విధంగా నేను సేఫ్ షాప్ లో జాయిన్ కావడం జరిగింది. సేఫ్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అగైన్ కాంటెస్ట్ స్టార్ట్ అయింది. అదే కాంటెస్ట్ లో 2.5 months లోనే నేను యూరోప్ ట్రిప్ విన్ అయినాను. ఫస్ట్ కాంటెస్ట్ నేను రష్యా కంట్రీ పోయి రావడం జరిగింది సార్ నేను. ఓకే, సెకండ్ కాంటెస్ట్ లో మళ్ళీ అగైన్ టు అగైన్ అదే టీమ్ ను పట్టుకొని ముందుకు వెళ్ళాము. సెకండ్ కాంటెస్ట్ లో కూడా మళ్ళీ స్పెయిన్ కంట్రీ, మళ్ళీ యూరోప్ ట్రిప్ విన్ అయినాను. మళ్ళీ మన కంపెనీ ద్వారానే మళ్ళీ స్పెయిన్ కంట్రీ తీసుకెళ్ళింది అనమాట. ఈ రోజు నేను గ్రేట్ గా చెప్తున్నాను, ఒక క్వాలిఫికేషన్ లేని మనిషిని ఈ రోజు మన సేఫ్ షాప్ కంపెనీ గ్రేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఎడ్యుకేషన్ చూడకుండా ఈ రోజు నన్ను రష్యా కంట్రీ, స్పెయిన్ కంట్రీ తీసుకెళ్ళిందంటే ఒకసారి మీరే ఆలోచన చేయండి అనమాట. ఒకసారి నేను చెప్తున్నాను, ఈ రోజు నేను గ్రేట్ గా చెప్తున్నాను సార్. ఈ రోజు మా తాత ముత్తాతలలో ఎవరు పోలేదు. ఈ రోజు ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని ఈ రోజు నేను పోయిస్తానని చెప్పేసి మీ ముందు నేను చెప్తున్నాను అనమాట. బట్ ఈ రోజు మీరు చేసేది ఏంటిదంటే, ఈ రోజు మీ సేమ్ నాలాగానే మీరు కూడా ఉన్నారు. బట్ మనం బయట ఎన్నోసార్లు మనం షాపింగ్ చేస్తూనే ఉన్నాం, ఎన్నోసార్లు పర్చేస్ చేస్తూనే ఉన్నాం, కానీ బయట మనకి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఈ రోజు మన సేఫ్ షాప్ లో మనం వన్ టైం మనం పర్చేస్ చేయడం వల్ల ఈ రోజు మన కంపెనీ మంచి అవకాశం ఇస్తుంది అనమాట. కాబట్టి బయట ఎన్నోసార్లు డబ్బు ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? అమితాబ్ బచ్చన్ ఈ రోజు నవరత్న యాడ్ చేస్తున్నాడు. ఈ రోజు
సచిన్ టెండూల్కర్ బూస్ట్ గురించి యాడ్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఈరోజు చిన్న చిన్న ప్రోడక్ట్ల విషయంలో వాళ్ళందరూ చేస్తున్నారు. ఈ రోజు ఐశ్వర్య రాయ్ ఈ రోజు లక్ష సభ గురించి ఆడిస్తుంది. ఈ రోజు విక్టరీ వెంకటేష్ ఈ రోజు దేని విషయంలో రామ్ రాజ్ బాత్రూమ్ బ్రష్ల గురించి ఆడిస్తున్నాడు. ఈ రోజు లక్షల కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళే ఈ రోజు వాళ్ళందరూ యాడ్ ఇచ్చినప్పుడు మనం ఉండి లేని వాళ్ళం మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆ రోజు నేను చేయలేను సార్. బట్ మీరు కూడా ఒకసారి బిలీవ్ చేసి అడుగు ముందు పెట్టండి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇన్వాల్వ్ చేశారో ఓకే వాళ్ళ త్రూ మీరు మాతో కూడా మాట్లాడొచ్చు అనమాట. వాళ్ళకి అడిగి ఒకసారి డౌట్ క్లారిఫై చేసుకోండి. ఓకే, డౌట్ క్లారిఫై చేసుకొని మీరు కూడా యాడ్ కండి సార్. వెల్కమ్ సేఫ్ షాప్ ఎనీ టైం మీకు వెల్కమ్ అని చెప్తుందన్నమాట. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చెప్పడం జరిగింది ఏంటిదంటే మీరు ప్లాన్ విన్నారు, ఇమీడియట్ గా మీ డిసిషన్ మీరు తీసుకోకుండా మీరు బిలీవ్ చేయకుండా ఎవరినో మీ ఫ్రెండ్స్ అడిగి ఫోన్ చేస్తారు. ఒక జూమ్ యాప్ లో ఒక జూమ్ లో ఒక ప్లాన్ విన్నాను సేఫ్ షాప్ కంపెనీ అంటే ఎలా ఉందని చెప్పి మీ ఫ్రెండ్ అడిగింది అనుకో, నీ ఫ్రెండ్ బయట హీరో కావచ్చు కానీ సేఫ్ షాప్ లో మాత్రం జీరోనే. కాబట్టి నీ ఫ్రెండ్ తెలియదు ఆ సేఫ్ షాప్ విషయం అనేది. కాబట్టి ఎందుకంటే రెండు రకాల మనుషులు ఉంటారు ఈ జనరేషన్ లో. ఎవడు పాజిటివ్ గా ఆలోచన చేసేవాడు ఎవరు లేడు అనమాట. మన ఫ్రెండ్స్ అయినా కానీ మన కొలికైనా కానీ ఎవరైనా కానీ వెంటనే అర్థమవుతుంది. వినకుండా తను ఏ విషయంలో కానీ తను వినకుండా చేయకుండా మనకి ఎలా మన నెగిటివ్ చెప్తారన్నమాట. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చెప్పేది ఏంటిదంటే మీరు బిలీవ్ చేసి ముందుకు రండి. నేను బిలీవ్ చేశాను, ముందుకు వచ్చాను. ఈ రోజు రవీందర్ సార్ వాళ్ళతో పాటు నేను కూడా స్పెయిన్ కంట్రీ పోయి రావడం జరిగింది అనమాట. అదే బిలీవ్ చేసి మీరు ముందుకు రండి. ఈ రోజు మన డైమండ్ లీడర్ తో పాటు మనం కూడా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సార్. రవీందర్ సార్ నాకు అంత మంచి సమయం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, చాలా ఎక్సలెంట్ గా మరి చూశారు కదా తన లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొచ్చారని తెలిసిపోయింది అనమాట. మరి చూడొచ్చు, చదువుకున్నా చదువుకోలేకున్నా కూడా ఏదైనా సరే మరి చూడండి చదువుకున్న వాళ్ళే విదేశాలు వెళ్తూ అక్కడ జాబ్ చేయడానికో లేదంటే స్టడీ పర్పస్ మీదనో వెళ్ళి వస్తారనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మతృనాయక్ సార్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళిండా? మరి ఆలోచించండి, ఏం చేయడానికి వెళ్ళిండు? ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు అనమాట. మరి అలాంటి దందార్ కంపెనీ అని చెప్పొచ్చు. మరి ఎక్సలెంట్ గా మరి అక్కడ డబ్బులు ఏమన్నా సంపాదించుకోవడానికి శాలరీ చేయడానికి వెళ్ళాడా? ఏమన్నా నో, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఎలా సక్సెస్ అయ్యిండ్రు ఏంటి ఆ విషయం తెలుసుకోవడానికి, మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఎంజాయ్ చేస్తూ ఇలాగా వెళ్ళాడు అనమాట. మనకు కూడా అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది అనమాట. మరి ఇలాగా ఎంతో మంది అనమాట మరి తన పేరు చెప్పుకొని తన టీం 100% గా మతృనాయక్ సార్ అని చెప్పుకొని బతుకుతుంది అనమాట. అలానే మీరు కూడా మంచి అవకాశం అనమాట ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటే. మరి జనసేన ఇంకా లేడీస్ ఎవరైనా ఉన్నారా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటే కూడా ద గ్రేట్ దందార్ లీడర్ ఉందన్నమాట. మేడం ని ఇన్వైట్ చేద్దాం. మరి సేఫ్ షాప్ కంటే ముందు సేఫ్ షాప్ తర్వాత తనకి ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. మరి చూడండి, కొంతమంది చూస్తుంటే ఈ వెన్యూలో కొంతమంది పడుకొని వింటున్నారు, కొంతమంది కూర్చొని వింటున్నారు, రకరకాలుగా ఉంది. అలాంటి లీడర్లని మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. ఆ గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాం. మిస్టర్ ఆగమేశ్వరి మేడం, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు నా టెస్ట్ మనీ ఇవ్వడం కోసమని నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా దందార్ కంపెనీ, మంచి ప్లానింగ్. సంతోష్ సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేది మేము ఇంతకు ముందు చూసాము. ప్లాన్ చెప్పే విధానం కానివ్వండి, అందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి అనేది కంటిన్యూస్ గా చెప్తున్నటువంటి ఆ పద్ధతిలో కొన్ని పాయింట్స్ మన ప్రియమైనటువంటి మెంబర్స్ వాళ్ళు అచీవ్ చేశారో లేదో, కానీ నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సార్. చూడండి, నేను PPG కంప్లీట్ చేసి Group 2 ఆఫీసర్ గా నేను ప్రభుత్వ ఉద్యోగం నిర్వహించి ఉన్నాను. కానీ అందులో నాకు టైం ఫ్రీడమ్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి నాకు లేదనిపించింది. నేను ఎంతో సాధించాలి ఒక ఆడదానిగా. చదువుకున్నాను కాబట్టి సొసైటీలో ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఏమైతే అందులో జాయిన్ అయ్యానో నా కుటుంబాన్నే ఒక టైంలో వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి టైం నాకు మంచిగా అనిపించలేదు. అందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా నాకు బాగా అనిపించలేదు. సో నేను వెంటనే ఏమనుకున్నానంటే బిజినెస్ చేస్తే బెటర్, నాకు చక్కగా డబ్బు కూడా బాగానే ఉంటుంది, నాకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, నేను అనుకున్నప్పుడు నాకు లీవ్స్ దొరుకుతాయి, నేను నా ఫ్యామిలీతో నేను కూడా చక్కగా గడపగలుగుతాను అన్న అవకాశంతో నేను బిజినెస్ ఎంచుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఏమైందంటే ఆ బిజినెస్ లో నేను మొదలుపెట్టిన తర్వాత ఒక 2-3 years లోనే నాకు అర్థమైపోయింది
జాబ్ కన్నా అన్యాయంగా టైం ఫ్రీడమ్ లేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారా, అది గొర్రెతో ఒక బెత్తళ్లానే ఉన్నది. వచ్చినటువంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మొత్తంగా నేనే భరించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అక్కడ. ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఉన్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా కనీసం వడ్డీ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు. ఒక్కొక్కసారి లాభం ఉంటుంది, ఒక్కొక్కసారి జీరో కూడా ఉంటుంది. అది ఓవరాల్ గా నేను చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్దంత ప్రాఫిటబుల్ గా అనిపించలేదు. దాని వెంటనే నేను సెకండరీ ఇన్కమ్ కోసమని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకు ఎన్నో కంపెనీస్ ఆఫర్స్ ఇచ్చాయి. కొన్ని కంపెనీస్ తో నేను 2-3 ఇయర్స్ కూడా వాటికి బిజినెస్ ఇవ్వడం జరిగింది. అలాంటి టైంలో నాకు మన సేఫ్ షాప్ అవకాశం కూడా ఇచ్చారండి. కానీ నేను అప్పుడు ఏంటంటే ఇందులో నేను కంప్లీట్ గా నేను ప్లాన్ వినలేదు. అందులో సక్సెస్ అయినటువంటి పీపుల్ ని చూశాను కానీ కంప్లీట్ ప్లాన్ వినలేదు. జస్ట్ మొన్న సమ్మర్ లో సార్ వాళ్ళు నాకు ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు నేను అన్నాను, సార్ ఇలాంటి విని విని ఉన్నాను సార్, నేను వినలేను అనేసి అవాయిడ్ చేయడం కూడా జరిగింది. దండం పెట్టేశాను ఒక టైంలో. కానీ నేను మార్చి ఆ టైంలో నేను ఈ ప్లాన్ విన్నాను సార్. మొత్తానికి ఇందులో సరే కొన్ని చూసాము, కొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఇందులో వచ్చాయి కదా అన్న ఉద్దేశంతో వాటి క్వాలిటీ చెక్ చేసి ఆర్డర్ పెట్టడం జరిగింది. లాక్డౌన్ టైంలో నాకు ఇంకా నా బిజినెస్ కంప్లీట్ లాక్ చేసేసుకున్నాను. లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నాకు దిక్కు తోచని పరిస్థితి. సరే ఎలా అయినా 2 రోజుల్లో 3 రోజుల్లో వారమో 15 రోజుల్లో అన్నారు కదా, ఒక 48 అవర్స్ కనుక మనం లాక్డౌన్ చేసేసుకుంటే ఆ సూక్ష్మ జీవులను చనిపోతాయి, మనకి ఇక అద్భుతమైన జీవితం అన్నారు. అది నమ్మేసుకున్నాం. సరే టైం ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఒకసారి విందాం అన్నట్టుగా ఈ యొక్క ప్లాన్ అవన్నీ వినడం జరిగింది సార్. వింటూ 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 ఉంటే లాక్డౌన్ పెరుగుతుంది. నాలో నా బిజినెస్ కాన్ఫిడెన్స్ కంప్లీట్ జీరో. అలాంటిది ఈ కొత్త బిజినెస్ నిజంగా నాకు దేవుడు ఒక సేఫ్ జోన్ కు తీసుకొచ్చారు. బిఫోర్ లాక్డౌన్ 15-14 తేదీలో నేను ఇందులో ఐడి తీసుకున్నాను. 22nd లాక్డౌన్ స్టార్ట్ అయింది. నా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది సార్ నిజంగా. తర్వాత నేను అనాలిసిస్ చేసుకున్నాను. ఇంతకు ముందు నేను తీసుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి బిజినెస్ వాల్యూ, మన కంపెనీలో ఉన్నటువంటి బిజినెస్ వాల్యూ ప్లస్ ఇంకోటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో నేను జస్ట్ వన్ టైం షాపింగ్ చేస్తే చాలు. చాలా కంపెనీస్ లో ఎవ్రీ మంత్ వాళ్ళు కొంత టార్గెట్ ఉంటది, టీమ్ టార్గెట్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో అది ఏం లేదు, జస్ట్ వన్ టైం. అది కూడా నేను ఒక యాడ్ వస్తుందండి టీవీలో, అది డిష్ వాష్ బార్ అనుకుంటా, డాడీ బ్యాంక్ ఎంప్లాయీ మమ్మీకి ఏమీ లేదా అని. నిజంగా మమ్మీకి ఇక్కడ మంచి అవకాశం. మన ఇంట్లో మామూలుగా మన రైస్ కానివ్వండి, కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, సబ్బులు కానివ్వండి, పేస్ట్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ లాక్డౌన్ టైంలో కొత్త బిజినెస్ ఏంటి అని మా వారు అన్నారు. నేను మా వారిని సింపుల్ గా నేను కన్విన్స్ చేయగలను. ఏం లేదండి, మనం బయట మనం కొనుక్కునేటువంటి ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో పేస్ట్, సోప్, రైస్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని ఇందులో ఆర్డర్ పెడదాం అని వన్ టైం ఆర్డర్ పెట్టాం మేము. తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత వాటి క్వాలిటీ అర్థమైంది. అప్పుడు ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా మామూలు కంపెనీ కాదండి, హోమా కంపెనీ, శ్రీ తత్వ కంపెనీ, ఇవన్నీ కూడా. సరే సార్ ఇవన్నీ ఒక పెట్టు, కంపెనీ బ్రాండ్ చాలా బాగుంది, అన్ని కూడా మనకు ఉపయోగపడే ఐటమ్సే, మనం తీసుకున్నామని హ్యాపీ అయ్యాము, తీసుకున్నాం, షాపింగ్ చేసాము. నెక్స్ట్ నా బిజినెస్ కి అవసరమైనటువంటి ఐటమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ప్యూర్లీ హెర్బల్స్, నాన్ కెమికల్, ఎఫెక్టివ్, రిజల్ట్ ఓరియంటెడ్. అవన్నీ కూడా మేము ఆర్డర్ పెట్టాం. తర్వాత నేను మామూలుగా మా వారిని కన్విన్స్ చేసి ఒక 6-7 వేల షాపింగ్ చేసిన దాన్ని తర్వాత 30,000 వరకు నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సార్. ఎందుకు పెట్టారు మేడం అంతగానో అని మీరు కూడా అనుకుంటుండొచ్చు. అందులో నాకు 2 రకాలైనటువంటి ప్రాఫిట్స్ వచ్చాయి. ఒకటి రీసేల్ ద్వారా నాకు లాభం వచ్చింది, నాకు ఈ కంపెనీలో డిస్కౌంట్ తో సామాన్ దొరకడం జరిగింది. రెండోది ఏంటంటే నేను ప్రమోషన్ చాలా సింపుల్, ప్రతి ఒక్కరికి కూడా వన్ టైమే షాపింగ్, తర్వాత మనం ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా పెద్ద ఏం లేదు. ఇన్వెస్టర్ ని కూడా అనము, మనం బయట కొనుక్కునేదో ఇందులో కొనుక్కున్నాం అంతే. ఆ రకంగా ప్రాఫిట్ వచ్చింది నాకు. వెంటనే కస్టమర్స్ కూడా ప్రమోషన్ కూడా చాలా సింపుల్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆశ్చర్యకరమైనటువంటి బిజినెస్ అనుకున్నాము. ఎందుకు మేడం ఆశ్చర్యం అంటున్నారు? చూడండి, చాలా ప్లాన్స్ మనం విని ఉన్నాం. అందులో డైమండ్స్ అయిపోతే రాయల్టీ అనేది ఒకటి వస్తుంది అనేది మనకు చూపిస్తూ ఉంటారు, బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా కంపెనీస్ లో వాళ్ళు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారండి. కానీ మన కంపెనీలో, మన దందార్ కంపెనీలో జస్ట్ 21 months లో డైమండ్ అయిపోయి రాయల్టీ తీసుకున్నటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. అది నన్ను చాలా ఫోకస్ చేసింది. ఆ యొక్క పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా అచీవ్ అయిందండి. ఈ రోజు నా బిజినెస్ చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు, మంచి ప్రమోషన్ అవుతుంది. మళ్ళీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ కస్టమర్ అన్నమాట, చాలా బాగుంది, వీక్లీ పేమెంట్ అవి కూడా అని హ్యాపీ అవుతున్నారు. ఇది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నిటికంటే మించి ఇందులో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ మాకు వారి యొక్క సహకారాలు లైవ్ గా, నాట్ ఇన్ ద ఫోన్, జూమ్
లైవ్ గా మాకు అందిస్తున్నందుకు సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ మేడం, మరి మేడం చెప్పిందనమాట తన ఎక్స్పీరియన్స్. మరి చూడండి, సాటిస్ఫైన్ అక్కడ లేదు, టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు. ఇలాంటి విషయాలన్నీ మరి రియల్ గా అనమాట మేడం ద్వారానే మీరు విన్నారనమాట 100% గా. మరి ఇలాగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. బయట ఒక జాబ్ చేస్తున్నాడు అంటే ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఎక్కడ కానీ చేస్తూ ఉంటే ఒక బాస్ టార్గెట్ కూడా ఉంటుంది, ఎంతెంతో టార్గెట్స్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. మరి అవన్నీ తట్టుకొని ఉండాలంటే మరి చూడండి ఎంత స్ట్రెస్ గా ఉంటుందన్నమాట. మరి జాబ్ తప్పు పట్టట్లేదు, బట్ ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా మనకు వీలైనప్పుడల్లా చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. మనము ఇక్కడ టైమే పెట్టుబడి చాలా అద్భుతంగా చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. మరి ఇక్కడ ఏదైతే చెప్తున్నామో అది రియల్ అండి. మరి మీరు కూడా రియలైజ్ కావాల్సినటువంటి టైం వచ్చేసింది అన్నమాట, తరుణం వచ్చేసింది. మరి ఇప్పటిదాకా మరొక లీడర్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. మరి ఆ లీడర్ ఎవరంటే మరి గ్రేట్ లీడర్ అని చెప్తున్నా, మరి ఎక్సైట్మెంట్ లీడర్, దందార్ లీడర్ అన్నమాట. ఇప్పటిదాకా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎనర్జెటిక్ లీడర్ అన్నమాట. మరి ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్. మరి ఆ సారు షేక్ షాప్ కంటే ముందు ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, ఏ విధంగా ఉన్నదనేది అతని నోటి ద్వారానే విందామన్నమాట. మరి ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్ సార్, సంతోష్ సార్, వెల్కమ్. జై హో సార్, జై హో, అందరికి జై హో. నా వాయిస్ వినబడుతుందా? ఓకే, డన్. ఓకే, రైట్. మరి జస్ట్ నేనైతే జస్ట్ ఒక 1 minute or 1.5 minutes తీసుకుంటాను అనమాట. ఎక్కువైతే నేను తీసుకోను. ఎందుకంటే మన దందార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా టెస్టిమనీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంటి, వాట్ ఈజ్ వాట్, మరి రియల్లీ సేఫ్ షాప్ లోకి రాకముందు ఏం చేసేవాళ్ళం, సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళం, జస్ట్ మీ ముందుకు ఒక 1 minute లో నేను క్లోజ్ చేస్తున్నా సార్. రియల్లీ గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట సేఫ్ షాప్. సేఫ్ షాప్ లో ఎవరైతే వచ్చారో 100% వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది సార్. మరి దానికి మేమే ఉదాహరణలు అనమాట. వెల్కమ్ టు సేఫ్ షాప్. ఈ బిజినెస్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే అతనికి 100% ఒక సిస్టమ్ తో కలిసి ఉండాలి, అప్పుడే ఆ మనిషి సక్సెస్ అవుతాడు అనమాట. ఆ అద్భుతమైన సిస్టమ్ ఈ సిస్టమ్ లో ఉందన్నమాట. ఈ బిజినెస్ లో దాన్నే మేము చెప్తున్నాం సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఎవరైతే బిజినెస్ లో సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటూ సిస్టమ్ ని ఒక 3 years ఫాలో అయితే చాలు, 100% మీ లైఫ్ చేంజ్ అవుతాయి. సో మై లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ సేఫ్ షాప్. సో మరి బిఫోర్ సేఫ్ షాప్ ఏం చేసే వాళ్ళం అనేసి అంటే ఇక్కడ చూడొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటే ఎంఏ అయిపోయింది అనమాట. పీజీ అయిపోయిన తర్వాత ఈ విధంగా జాబ్ రావడం జరిగింది. జాబ్ వచ్చినప్పటికీ కూడా బ్యాగేజ్ స్క్రీనర్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తుండే. అంతేకాకుండా మా యొక్క ఇది కూడా చూడొచ్చు, మా టీమ్ ఇన్ బ్లూ డాట్ ఏవియేషన్. బ్లూ డాట్ ఏవియేషన్ అనే కంపెనీలో ఒక బ్యాగేజ్ స్క్రీనర్ గా ఏవైతే ఎక్స్ప్లోజివ్స్ అయితే కానీ, బాంబ్స్ అయితే కానీ, అన్వాంటెడ్ వస్తువులు అయితే కానీ ఫ్లైట్ లోపలికి వెళ్ళకుండా మధ్యలోనే స్కాన్ చేసి వాటిని ఆపే ఒక అద్భుతమైన ఒక రెస్పాన్సిబుల్ జాబ్ చేసే వాళ్ళం అనమాట. రెస్పాన్సిబిలిటీ అనేది నేను జాబ్ లోనే నేర్చుకున్నా. ఈ విధంగా జాబ్ చేస్తున్న సమయంలో అదే విధంగా ఇది కూడా చూడొచ్చు, మీరు ఈ విధంగా చూడొచ్చు నా యొక్క జాబ్ యొక్క ప్రొఫైల్ అనమాట. ఇది ఈ విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నప్పుడు 44,148 రూపీస్ శాలరీ వస్తున్నప్పుడు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఒక వ్యక్తి ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. సో ఆ ఫ్రెండ్ వచ్చాడు, చెప్పాడు అనమాట, బాబు నువ్వు 12 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నావు, నీ లైఫ్ చేంజ్ అయ్యిందో లేదో నాకు తెలియదు, బట్ ఒక 30 minutes 35 minutes ప్లాన్ ఉంటుంది అనమాట. జస్ట్ ఆ ప్లాన్ విను, 100% నీకు సూటబుల్ ప్లాన్ అని చెప్పాడు అనమాట. ఏదో చెప్తున్నాడులే, నార్మల్ గా విన్నాము, బట్ రియల్లీ సార్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ద గ్రేట్ బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్తాను అనమాట. నేను 18 టీమ్ నాకు అయినప్పుడు ఒక లీడర్స్ క్లబ్ అచీవ్మెంట్ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఆ లీడర్స్ క్లబ్ అచీవ్మెంట్ నా లైఫ్ ని చేంజ్ చేసింది సార్. బట్ ఏ రోజైతే 44,140 రూపీస్ శాలరీ ఉన్న ఆ జాబ్ ను కూడా రిజైన్ చేసేసి ఈ బిజినెస్ లో ఈ రోజు ఫుల్ టైం చేస్తున్నాం. అక్కడ టైం ఫ్రీడమ్ లేదు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు, బట్ ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత టైం ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ చాలా అచీవ్మెంట్స్ తీసుకున్నాం. అంతేకాకుండా నేను ఒక్కనే కాదు, నా టీంలో నా ఓన్ నెట్వర్క్ ఎంతైతే ఉందో ఓన్లీ 7 or 8 మెంబర్స్ ఉన్నారు. బట్ ఈ రోజు నా నెట్వర్క్ ఎంత అనేసి అంటే 500 టీం ఉన్నప్పుడు పర్ల్ రికగ్నైజేషన్ తీసుకున్నాం, 1250 టీం ఉన్నప్పుడు టోపాజ్ రికగ్నైజేషన్ తీసుకున్నాం. అంతేకాకుండా
2500 ఉన్నప్పుడు ఎంబ్రాన్ రికగ్నైజేషన్ తీసుకున్నాం. ఈ రోజు మీ ముందున 5000 టీమ్ తో రెడీగా ఉన్నాం సార్ రూబీ రికగ్నైజేషన్ తీసుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒకటే ఒకటి అన్నమాట, సిస్టమ్ అప్లైన్ మెంటర్స్. అంతేకాకుండా ఇదే బిజినెస్ ద్వారా ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. మరి ఇదే బిజినెస్ ద్వారా ఈ రోజు మీరు ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ అన్నమాట. ఈ రోజు ఐఫోన్ కూడా వాడుతున్నాం. ఈ రోజు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు బిలియనియర్స్ మిలీనియర్స్ ఎవరైతే వాడతారో అట్లాంటి ఐఫోన్ ఈ రోజు వాడుతున్నాం సార్, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఐఫోనే కాదు, ఇదే బిజినెస్ ద్వారా ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ అన్నమాట. సో ఇదే బిజినెస్ ద్వారా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాం, ఇదే బిజినెస్ ద్వారా కులుమనాలి వెళ్ళాం, ఇదే బిజినెస్ ద్వారా లెనోవాలో వెళ్ళాం, ఇదే బిజినెస్ ద్వారా అమృత్సర్ వెళ్ళాం. అంటే ఇండియాలో ఈ స్టేట్ ఈ సిటీ అని లేదు, మేము తిరగని సిటీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళాం సార్ ద గ్రేట్ కంపెనీ ద్వారా. అంతేకాకుండా ఇదే బిజినెస్ ద్వారా బ్యాంకాక్ 5 times విన్ అవ్వడం జరిగింది అనమాట. 2 times బ్యాంకాక్ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇంతేకాదు ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నా లైఫ్ లాంగ్ కష్టపడినా సరే 1 month లో నేను అంత ఇన్కమ్ సంపాదించలేను అనమాట. ఈ సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత 1 month లో అంటే 7 weeks లో నా బిగ్గెస్ట్ ఇన్కమ్ అని చెప్తాను అనమాట. 7 weeks లో 2,02,022 రూపీస్ ఈ బిజినెస్ ద్వారా సంపాదించామన్నమాట ఓన్లీ 1 month లో. దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను నేను. నా లైఫ్ లాంగ్ కష్టమైనా సరే ఇంత ఇన్కమ్ నేను తీసుకోలేను, బట్ సేఫ్ షాప్ ద్వారా 1 month లో తీసుకున్న ఇన్కమ్ అని చెప్తా ఇది. ఓకే, అంతేకాకుండా నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఎంతో మంది లీడర్స్ ని కూడా అచీవ్మెంట్ చేసి శ్రీకాంత్ రెడ్డి అయితే గానీ మిస్టర్ రమాకాంత్ అయితే గానీ వాళ్ళని కూడా అచీవ్మెంట్ చేపిస్తూ నేను కూడా అచీవ్మెంట్ అవుతున్నాను అని అంటే ఇవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయి అంటే ఒక ఊపిలో దూరికిపోతున్నాం. సెకండ్ ఇన్కమ్ అనేది నాకు అవసరం లేదురా బాబు అనే ఒక యాదాపంలో ఉన్నప్పుడు ద గ్రేట్ మెంటర్, నా గ్రేట్ లీడర్, నా లైఫ్ టైం కోచ్ మిస్టర్ శివశంకర్ గురూజీ ఆ యొక్క ఇంపార్టెన్స్ నాకు చెప్పి ఈ రోజు ఈ బిజినెస్ లో నన్ను కూడా ఒక 5000 టీమ్ యొక్క లీడర్ ని చేసినందుకు గురూజీ కూడా కోటి కోటి ధన్యవాదాలు. మరి ఇదే విధంగా మీకు ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో ఆ వ్యక్తి 100% మిమ్మల్ని కాపాడుతాడనమాట. అతని కోసం కాదు, మీకోసం రండి. 100% మేము కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి 24/7 వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన రవీంద్ర గౌడ్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, మరి చూశారు కదా ఏదైతే చెప్తున్నారో అది రియల్ అండి, రియల్ రియల్ రియల్. మరి ఎందుకు చెప్తున్నామంటే 100% గా సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ జర్నీలో ఉన్నారు. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఎక్సలెంట్ గా తన లైఫ్ ను లీడ్ చేసి మంచి మంచి హోదాలో ఉన్నాడు, మరి మంచి జాబ్ లో చేస్తున్నాడు. అసలు ఫ్లైట్ ఎక్కే అవకాశం కూడా రాదు కొంతమందికి. అలాంటి మంచిగా ఇంటర్నేషనల్ లో అంటే ఎన్నెన్నో గూడ్స్ అన్నమాట సర్వీస్ చేసేటటువంటి వ్యక్తి మరి చూడండి మంచి ఇన్కమ్ తీసుకుంటూ మరి బిజినెస్ లో స్టార్ట్ చేశారనమాట. మరి ఈ రోజు మెయిన్ ఇన్కమ్ ఇదే అన్నమాట. చూశారు కదా 2 లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు అంటే జస్ట్ మరి టీమ్ వర్క్ ద్వారా జరిగిందనమాట. మరి ఇవన్నీ ఏదైతే చెప్తున్నారో రియల్ 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 అన్నమాట. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని క్లారిటీ తీసుకోండి. ఒకవేళ క్లారిటీ ఇవ్వకుంటే మమ్మల్ని సంప్రదించండి. 100% మీకు టోటల్లీ క్లారిటీ ఇస్తామన్నమాట. నేను వచ్చేసి ఇంతకు ముందు నా పేరు వచ్చేసి రవీందర్ గౌడ్. ఇంతకు ముందు ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేసుకుంటా అనమాట. ఇలా చేస్తున్న తరుణంలో ఇవన్నీ మస్తు వచ్చినాయి, ఇలాంటి చేసామని అనుకున్నాను, బట్ క్లారిటీ తీసుకున్నా. మీరు కూడా అదే తీసుకోండి 100% గా. మరి ఆ క్లారిటీ తీసుకొని క్లారిటీగా చేశామన్నమాట. నేను ఒక్కరినే కాదండి, నేను చెప్తున్నా సార్ బిజినెస్ ఒకటే కాదు, ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. మరి చూద్దాం. మరి ఇలాగా నేను కూడా ఇప్పుడు సిచ్యువేషన్ లో మాస్కులు చెప్తున్నా సార్ 100% గా. మరి ఇప్పుడు చూడొచ్చు, ఇగో ఇక్కడ మాస్క్ చూపిస్తున్నా. రియల్ గా ఇది లేకుండా బయటికి వెళ్తే చాలా ప్రమాదంలో పడతారు మీరు. 100% చెప్తున్నా. మరి రియల్ గా మన దాంట్లో కూడా మాస్క్ దొరుకుతుంది. మరి ఈ క్వాలిటీ కలిగినటువంటి మాస్కులు బయట ఏడ దొరకవు. మరి ఏంటి సార్ అంత క్వాలిటీ ఏమున్నది అని అంటే దీంట్లో 6 layers ఉంటాయి. దీంట్లో 6 layers ఉంటాయి అన్నమాట. అంటే గాలి ఫిల్టర్ చేసుకొని వస్తుంది, ఆ రకంగా ఉందన్నమాట. మరి ఇదే మాస్క్ బయట తీసుకోవాలంటే 250 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఓకేనా? మరి ఇది ఇక్కడ మనకి చాలా తక్కువలో దొరుకుతుంది అనమాట. మీరు కూడా తీసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదే కాదు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి రియల్ సార్ మా అమ్మకు నేను చెప్తున్నా, రియల్ గా వాడిపిస్తున్నా అనమాట.
మరి తన మాటల్లో వినిపిస్తా మీకు కూడా. రైట్, మరి చూద్దాం, మరి ఆమె మాటల్లో విందాం. మరి ఇప్పుడు మా అమ్మ ఏజ్ ఎంత అంటే 94 సంవత్సరాలు. మరి చూడడానికి రెడీనా మీరంతా? ఓకే, చూద్దాం, మరి తన మాటల్లోనే విందాం అన్నమాట. రైట్, నీ పేరు చెప్పి ఒకసారి చెప్పమ్మా. నా పేరు రాములమ్మ. ఓకే, విన్నావా? నా పేరు రాములమ్మ. మీకు అందరికి నమస్కారము. మీరందరూ సంతోషమేనా? ఓకే, బాగుండరు అందరూ? ఓకే. నా పానం కూడా బాగానే ఉంది. అప్పుడు బీపీ షుగర్ ఉన్నది, ఇప్పుడు బీపీ షుగర్ ఈ మందులు తాగినాక తక్కువ అయింది. నిన్నవాన కూడా కాలు నొప్పి అయింది, మళ్ళీ ఈ మందులు తాగకుండా తక్కువ అయింది. మీరందరు కూడా మీ అమ్మగారికి పెట్టుంది తాపింది ఇప్పటి మందులు, నాకు తక్కువ అయింది, మీరు కూడా తాపుంది. మరి చూశారు కదా, మీకు అందరికి నమస్కారం. మరి రైట్ అన్నమాట, ఇది రియాలిటీ అంటే. మరి చూడండి, మన తల్లిదండ్రులు మనం మంచిగా చూసుకుంటేనే కదా మనకు కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. మంచిగా చూస్తేనే, మనం మంచిగా చూపిస్తేనే, మనం మంచిగా చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. ఎస్ ఆర్ నో? మరి మీరు మీ ఆరోగ్యం మీరు కూడా కాపాడుకోండి 100% గా. మరి మీరు కూడా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీ ఉండాలి, మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ద గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ఉందన్నమాట. సల్యూట్ చేయొచ్చు. మరి అంత ఎక్సలెంట్ గా ఉంది. మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా రవీంద్ర గౌడ్ సార్ కూడా రైట్ సార్, నాయుడు సార్ మా గురించి ఎంటర్ అయ్యారు, వెల్కమ్ చేయండి. ఓకే ఓకే ఓకే, మా గురించి ఉన్నాడా? రైట్, మరి మా అందరినీ నేను చెప్తున్నా సార్, ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకదాటిగా ఒక ప్లాట్ఫామ్ తెచ్చి సక్సెస్ చేపిస్తున్నటువంటి గ్రేట్ దందార్ లీడర్ అని చెప్తున్నా. మా మెంటర్ అన్నమాట, శివశంకర్ మా గురుజీ అన్నమాట. ఒకసారి బిగ్ క్లాప్ తో ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మా గురుజీ, వెల్కమ్. జై హో మా గురుజీ, వెల్కమ్ మా గురుజీ. అన్మ్యూట్ చేయొచ్చు మా గురుజీ. రైట్ రైట్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. జై హో లీడర్స్. జై హో మా గురుజీ, జై హో మా గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. జై హో మా గురుజీ. జై హో సార్, అందరికి జై హో. కంగ్రాచులేషన్స్ రాములమ్మ మేడం. జై హో గురుజీ. జై హో సార్. రాములమ్మ గారు అమ్మ నమస్తే. జై హో గురుజీ. చూశారు కదా, గ్రేట్. మరి తల్లి మీద ప్రేమతో రవీందర్ సార్ చాలా దగ్గర ఉండి మరీ చూసుకుంటాడు. మా గురించి మ్యూట్ అయింది. మా గురించి మ్యూట్ కావాలి. రైట్ రైట్, ఓకే. మరి ఏదో మాటలు చెప్పడం కాదనమాట, చేతల్లో చూపిస్తున్నాడు. వాళ్ళ మదర్ కి ఏ విధంగా వాడిపిస్తున్నాడు, నోని ప్రీమియం అయితేనేమి, ఓకే, దర్ద నివారక కావచ్చు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, ఊర్జాస్ కావచ్చు. ఈ విధంగా ఆ వయసులో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం. వాయిస్ వస్తుందా నాయుడు సార్? క్లియర్. రైట్, ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం కాబట్టి అన్ని విధాలుగా వాడిపిస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా మన పేరెంట్స్ కావచ్చు, మన పిల్లలకు మనం ఏ విధంగా వాడిపిస్తున్నాం, వాళ్ళు ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటున్నారు, వాళ్ళని ఎంత ఆరోగ్యంగా చూసుకున్నాం అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఓకే రైట్, మరి అంత దమ్దార్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఈ సమయంలో ఎంతో మందికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం జరగకుండా ఆరోగ్యంగా ఉంచడానికి మన కంపెనీలో ఎక్సలెంట్ పవర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కంపెనీ కూడా దమ్దార్ కంపెనీ 20 years గా ఎక్సలెంట్ గా రన్ అవుతున్నటువంటి కంపెనీ, డిఫరెంట్ బ్రాండెడ్ కంపెనీస్ తో టైప్ అయిన కంపెనీ. మరి దీనిలో నేను నా గురించి ఎలా సక్సెస్ అయినా, నేను ఏం చేశానంటే తెలుసుకోవచ్చు అనమాట. నా గురించి, నా పేరు శివశంకర్, క్వాలిఫికేషన్ MSc B.Ed MA ఇంగ్లీష్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు డిఫరెంట్ ఫీల్డ్ లో వర్క్ చేశాను, డిఫరెంట్ జాబ్స్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే స్టడీ అయిపోయిన తర్వాత చాలా మందికి ఒకటే ఆలోచన ఉంటుంది కదా, జాబ్ చేయాలని. మరి ఆ విధంగా నేను హెరిటేజ్ లో క్వాలిటీ ఆఫీసర్ గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ICICI బ్యాంక్ లో సేల్స్ ఆఫీసర్ గా అండ్ క్రిస్టియన్ టాలెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా వర్క్ చేశాను. మరి ఎందుకోసం మారాము ఈ విధంగా అంటే, ఎక్కడైతే మంచి లైఫ్ ఉంటుంది, మంచి పొజిషన్కి వెళ్తామని. కానీ మీకు తెలుసు, ఎక్కడైనా సాలరీ 20-25,000 కంటే పెద్దగా ఇచ్చే పరిస్థితి లేదనమాట. అలాంటి సమయంలో నేను స్కూల్ నుంచి అనమాట, లాస్ట్ నేను వర్క్ చేసినటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్లో వర్క్ చేసిన లాస్ట్ ఈ విధంగా ఉన్న సమయంలో చాలా జీతాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో మా గ్రేట్ మెంటర్ అనమాట శ్రీనివాస్ గురించి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఓకే బిజినెస్ లోకి ఎంట్రీ అయినాం. ఫస్ట్ 3 months బ్యాంకాక్ ట్రిప్ కావచ్చు, నెక్స్ట్ 3 months లో ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ట్రిప్ విన్ అవుతూ
స్పెయిన్ ట్రిప్ అన్నమాట ఫ్యామిలీతో విజిట్ చేయడం జరిగింది. ఓకే, మరి స్పెయిన్ ట్రిప్ విజిట్ చేయడం కాకుండా మేము ఒక్కరమే ఫ్యామిలీతోనే కాకుండా టీమ్ తో పాటు విజిట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నేను మా టీం ఇక్కడ చూస్తున్నారు, రవీందర్ గారు సార్ అయితేనేమి, తర్వాత ఓకే సర్వేశ్వర్ సార్ కూడా వచ్చాడు, మథునాయక్ సార్ ఒక ఆటో డ్రైవర్ కూడా అచీవ్ చేయడం జరిగింది. ఈ విధంగా ట్రిప్స్ తో పాటు 17 months కే అనమాట మారుతి బ్రిజా కార్ కూడా తీసుకోవడం జరిగింది 12 lakhs. ఓకే, అంతేకాకుండా చూస్తున్నారు అనమాట లైవ్ గా 1,10,000 మొబైల్ యూజ్ చేస్తున్నాం, యాపిల్ 11 Pro Max సార్, 1,10,000. ఇంకా ఇంతే కాకుండా చాలా అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది సార్. గోల్డ్ అయితేనేమి, మా మేడం స్కూటీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓకే ఆఫ్టర్ షేప్ షాప్ మాత్రమే అనమాట. షేప్ షాప్ కంటే ముందు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తిని ఇన్ని మార్పులు జరిగినాయంటే కారణం టీం వర్క్. మరి ఈ టీం వర్క్ అనేది మనం బయట ఎక్కడ కూడా చేయలేము అనమాట, కానీ ఇక్కడ ఎక్సలెంట్ గా టీం వర్క్ తో ఇప్పుడు చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఎంతో టీమ్ తో అచీవ్ చేస్తూ ఎన్నో బెనిఫిట్ తీసుకుంటున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మనం ఉన్నా లేకున్నా సరే టీం ఉండడం ద్వారా మనం ఆ బెనిఫిట్ అనేది 100% మన ఫ్యామిలీకి వెళ్తుంది. ఎవరికైతే నామినీ పెట్టింటామో వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి మంచి అవకాశం సార్, దీన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా క్లారిటీ తీసుకోండి. వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా మేము ఉన్నాం రెడీగా క్లారిటీ ఇవ్వడానికి. ఆ విధంగా క్లారిటీ తీసుకొని స్టార్ట్ చేయండి, కలిసి వర్క్ చేద్దాం. ఓకే, మంచి అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఇంకా డౌట్ గా ఉన్నారంటే మాత్రం 100% రేపు భవిష్యత్తులో ఈ ఆపర్చునిటీ మళ్ళీ ఎవరెవరు వస్తారనమాట. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేను ఎంట్రీ అయిపోయాను, నువ్వు ఎంట్రీ కావాలా అని చెప్తారు. అప్పుడు ఓకే మీరు అరే నేను ముందే విన్నాను కదా, నేను అనవసరంగా లేట్ చేసుకున్నాను బాధపడే రోజు ఉంటుంది అనమాట. కాబట్టి దీనిలో రికగ్నేషన్ కావచ్చు, ఓకే అచీవ్మెంట్స్ కావచ్చు, అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ డౌట్స్ పెట్టుకోకండి, క్లారిటీ తీసుకొని స్టార్ట్ చేయండి. 100% మీరు అందరూ కూడా అచీవ్ అవుతారు. కలిసి చేద్దాం సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. గో డైమండ్. థ్యాంక్ యూ మారుతి, కోటి ధన్యవాదాలు మారుతి. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా గురుజీ. మంచి మా రియల్ గా చెప్పాలంటే మా అందరికి ఒక మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెడుతున్నంటే గ్రేట్ మెంటర్ ద్వారానే అనమాట. మా మెంటర్ వచ్చేసి ఇప్పటిదాకా మంచిగా చెప్పాడు కదా మరి శివశంకర్ మా గురుజీ, ఎక్సలెంట్ గా. మరి ఇలాగా మీరు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఈ ప్లాట్ఫామ్ ను ఎప్పుడైతే మీరు వినియోగించుకుంటారో 100% గా ఖచ్చితంగా మీరు కూడా నిలబడడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మీ ఆరోగ్యం కాపాడుకోండి. 100% గా చెప్తున్నా సార్, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటిది మంచి మంచి ప్రోడక్ట్స్ ద్వారా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది, మన అమ్మ నాన్న ఆరోగ్యం కూడా బాగా కాపాడిన వాళ్ళు అవుతాం అనమాట. ఇలాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా చిన్నగా ఏ ఎంట్రుక మందం ఒక డౌట్ ఉన్నా కూడా 100% మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇంకా 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 ఏమన్నా డౌట్స్ ఉంటే అతని ద్వారా మాకు ఫోన్ చేపియండి. 100% పక్కా మీకు అన్ని క్లారిటీ ఇస్తామన్నమాట. మరి మీరు కూడా షాపింగ్ చేసుకోండి, అందరం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇంతటితో ఈ సెషన్ ముగిసిందన్నమాట. అందరికీ కంగ్రాచులేషన్. కొత్తగా విన్నటువంటి వ్యక్తులకు మరి మీ ఎవరైతే ఇన్వైట్ చేశారో మిమ్మల్ని వాళ్లకు కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకోండి 100% గా. ఎందుకంటే మరి ఇంత మంచి అవకాశం వినిపించారనమాట ఈ రోజు మీకు. రైట్, మరి ఇంతటితో సెషన్ ముగిసిందన్నమాట. ఆల్ ది బెస్ట్. మరి అందరికీ జై హో, గో డైమండ్. జై హో, గో డైమండ్.